Hi friends, welcome you all on my new course NCERT Chemistry explained in Telugu. Friends, ఈ వీడియోలో మనం NCERT Chemistry టెక్స్ట్ బుక్ని లైన్ టు లైన్ వర్డ్ టు వర్డ్ చదివి మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, ఈ వీడియో ఎవరైతే NCERT బుక్స్ చదవడానికి వీలు కాలేనటువంటి విద్యార్థులకు, అలాగే సమయం సరిపోనటువంటి విద్యార్థులకు, ఓకే, ఒకవేళ చదివేటప్పుడు మధ్య మధ్యలో డౌట్ వస్తే ఎక్స్ప్లెనేషన్ ఉంటే బాగుండు అనుకునేటువంటి విద్యార్థులకు, ముఖ్యంగా ఎవరైతే జేఈ మెయిన్స్, నీట్ లాంటి నేషనల్ లెవెల్ ఎంట్రన్స్ ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంగ్లీష్లో చదివినా కూడా మనకి తెలుగులో కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఉంటే బాగుంటుంది అనుకునే విద్యార్థులకు ఇది బాగా ఉపయోగపడుతుంది. అలాగే ముఖ్యంగా రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉండేటువంటి విద్యార్థులకు, ఓకే, కోచింగ్ అఫోర్డ్ చేయలేనటువంటి విద్యార్థులకు ఈ వీడియో ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియో కోసం నేను NCERT బుక్స్ యూజ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. కాబట్టి మై సిన్సియర్ థ్యాంక్స్ టు NCERT. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఫాస్ఫరస్ అల్లోట్రోపిక్ ఫార్మ్స్. ఓకే, ఇప్పటివరకు మనం నైట్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ స్టడీ చేసాం ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం ఫాస్ఫరస్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఇందులో ఫస్ట్ టాపిక్ ఏంటంటే అల్లోట్రోపిక్ ఫార్మ్స్. ఫాస్ఫరస్ ఈజ్ ఫౌండ్ ఇన్ మెనీ అల్లోట్రోపిక్ ఫార్మ్స్, ద ఇంపార్టెంట్ వన్స్ బీయింగ్ వైట్, రెడ్, బ్లాక్. ఓకే ఫ్రెండ్స్, మనకి ఏంటంటే ఫాస్ఫరస్ మనకి చాలా అల్లోట్రోపిక్ ఫామ్లో కనిపిస్తుంది. అయితే ఏంటంటే మనకి అందులో ఇంపార్టెంట్ ఏంటంటే వైట్ ఫాస్ఫరస్, అలాగే రెడ్ ఫాస్ఫరస్, నెక్స్ట్ ఏంటంటే బ్లాక్ ఫాస్ఫరస్. ఓకే, ఈ మూడు మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ మనం వైట్ ఫాస్ఫరస్ గురించి డిస్కస్ చేద్దాం. రైట్, వైట్ ఫాస్ఫరస్ ఈజ్ అ ట్రాన్స్లూసెంట్ వైట్ వ్యాక్సీ సాలిడ్. ఇదేంటి, ఒక వైట్ వ్యాక్సీ సాలిడ్ అనమాట. ఇట్ ఈజ్ పాయిజనస్. ఓకే ఫ్రెండ్స్, ఇదేంటంటే ఇది పాయిజనస్ నేచర్ ఉందన్నమాట. అలాగే ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్ బట్ సాల్యుబుల్ ఇన్ కార్బన్ డైసల్ఫైడ్, గ్లోస్ ఇన్ డార్క్. ఓకే, మనం ఈ ప్రాసెస్ని కెమిల్యూసెన్స్ అంటాము. అయితే ఏంటి ఫ్రెండ్స్, మనకి ఇది వాటర్లో ఇన్సాల్యుబుల్, కానీ కార్బన్ డైసల్ఫైడ్లో మాత్రం సాల్యుబుల్. వాటర్లో ఇన్సాల్యుబుల్, కార్బన్ డైసల్ఫైడ్లో సాల్యుబుల్ అనమాట. నెక్స్ట్ ఏంటి, ఇది మనకి డార్క్లో గ్లో అవుతుందన్నమాట. డార్క్లో ఇది మనకి గ్లో అవుతుంది. ఈ ప్రాసెస్ని మనం ఏమంటున్నాం ఫ్రెండ్స్, కెమిల్యూమినెన్సెస్ అంటాం. ఓకే, డిజాల్వ్స్ ఇన్ బాయిలింగ్ NaOH సొల్యూషన్ ఇన్ అన్ ఇనర్ట్ అట్మాస్ఫియర్ గివింగ్ pH3. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మనకి ఏంటంటే ఇక్కడ రియాక్షన్ ఉంది చూడండి ఫ్రెండ్స్. ఓకే, వైట్ ఫాస్ఫరస్, వెన్ వైట్ ఫాస్ఫరస్ ఈజ్ డిజాల్వ్డ్ ఇన్ బాయిలింగ్ NaOH, మనకి వైట్ ఫాస్ఫరస్ని బాయిలింగ్ NaOHలో డిజాల్వ్ చేసినప్పుడు మనకి ఏంటంటే ఫాస్ఫీన్ ఫామ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది ఇంపార్టెంట్. మనకి ఫాస్ఫీన్ ప్రిపరేషన్ మెథడ్లో కూడా వస్తుంది. అలాగే మనకి దీంతోపాటు మనకి ఏంటంటే సోడియం హైపోఫాస్ఫైట్ ఫామ్ అవుతుంది. ఒకసారి ఫార్ములా చూడండి ఫ్రెండ్స్, NaH2PO2. ఇదేంటి ఫ్రెండ్స్, మనకి దీని యొక్క నేమ్ ఏంటంటే సోడియం హైపోఫాస్ఫైట్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ చూద్దాం. మనకేంటంటే వైట్ ఫాస్ఫరస్ ఈజ్ లెస్ స్టేబుల్ అండ్ దేర్ ఫోర్ మోర్ రియాక్టివ్ దాన్ ద అదర్ సాలిడ్ ఫేజెస్ under normal condition because of angular strain in the P4 molecule where angles are only 60. It readily catches fire in air to give dense white fumes of P4O10. Okay friends, మనకి ఏంటంటే వైట్ ఫాస్ఫరస్ జనరల్గా రూమ్ టెంపరేచర్ దగ్గర ఇది చాలా అన్స్టేబుల్ ఫ్రెండ్, చాలా అన్స్టేబుల్. ఎందుకంటే మనకి ఇక్కడ స్ట్రక్చర్ ఇచ్చారు. ఓకే, ఇక్కడ ఏంటంటే P4 మాలిక్యూల్ మనకి ఇలా ఒక టెట్రాహెడ్రల్ ఫామ్లో మనకి ఏంటంటే అరేంజ్ అయి ఉంటుంది. ఇక్కడ బాండ్ యాంగిల్ ఎంత ఫ్రెండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్. బాండ్ యాంగిల్ 60 అనమాట. ఇక్కడ బాండ్ యాంగిల్ 60 ఉండడం వల్ల ఇదేంటంటే ఇక్కడ మనకి యాంగిల్ స్ట్రెయిన్ ఎక్కువగా ఉంటుంది అనమాట. ఈ మాలిక్యూల్లో యాంగిల్ స్ట్రెయిన్ ఎక్కువగా ఉండడం వల్ల మనకి ఏంటంటే ఇది అన్స్టేబుల్గా ఉంటుంది. కాబట్టి ఇది త్వరగా రియాక్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇది ఏంటంటే మనకి ఇట్ రెడీలీ క్యాచెస్ ఫైర్ in air to give dense white fumes of P4O10. మనకి ఇదేంటంటే ఆక్సిజన్తో కాంటాక్ట్లోకి వచ్చినప్పుడు ఇది మనకి ఏంటంటే ఫాస్ఫరస్ పెంటాక్సైడ్ని ఫామ్ చేస్తుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ రియాక్షన్ ఇంపార్టెంట్. అలాగే
ఇట్ కన్సిస్ట్ ఆఫ్ డిస్క్రీట్ టెట్రాహెడ్రల్ P4 మాలిక్యూల్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. ఓకే ఫ్రెండ్స్, ఇందాక మనం డిస్కస్ చేసాం. ఇదేంటంటే మనకి ఓకే P4 మాలిక్యూల్. డిస్క్రీట్ మాలిక్యూల్స్ అంటే ఏంటంటే మనకి P4 మాలిక్యూల్స్ P4 అలా మనకి ఈ మాలిక్యూల్ మనకి అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. ఓకే, ఒక ఫాస్ఫరస్ మనకి P4 ఫామ్లో ఇలా అవైలబుల్ ఉంటుంది. అలాగే ఇక్కడ ఏంటంటే మనకి టెట్రాహెడ్రల్ ఫ్యాషన్లో అరేంజ్ అయి ఉంటాయి అన్నమాట. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వైట్ ఫాస్ఫరస్. నెక్స్ట్ మనం రెడ్ ఫాస్ఫరస్ గురించి డిస్కస్ చేద్దాం. రెడ్ ఫాస్ఫరస్ ఈజ్ అబ్టైన్డ్ బై హీటింగ్ వైట్ ఫాస్ఫరస్ ఎట్ 573 Kelvin in an inert atmosphere for several days. ఓకే ఫ్రెండ్స్, ఏంటంటే మనకి రెడ్ ఫాస్ఫరస్ ఎక్కడి నుంచి వస్తుందంటే వైట్ ఫాస్ఫరస్ని మనం సెవరల్ డేస్ హీట్ చేయాలి ఫ్రెండ్స్. మనకి ఎక్కడంటే 573 Kelvin టెంపరేచర్ దగ్గర మనం చాలా రోజుల వరకు హీట్ చేస్తే మనకి ఏంటంటే వైట్ ఫాస్ఫరస్ రెడ్ ఫాస్ఫరస్గా టర్న్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఏంటంటే వెన్ రెడ్ ఫాస్ఫరస్ ఈజ్ హీటెడ్ అండర్ హై ప్రెషర్ ఏ సిరీస్ ఆఫ్ ఫేజెస్ ఆఫ్ బ్లాక్ ఫాస్ఫరస్ ఈజ్ ఫార్మ్డ్. ఓకే, అలాగే మనకి ఏంటంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, వైట్ ఫాస్ఫరస్ని మనం హీట్ చేస్తే రెడ్ ఫాస్ఫరస్ వస్తుంది. రెడ్ ఫాస్ఫరస్ని హీట్ చేస్తే మనకి బ్లాక్ ఫాస్ఫరస్ వస్తుంది అనమాట. ఓకే, మనకి ఏంటంటే ఇది ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతుందో చూడండి. వైట్ ఫాస్ఫరస్ని హీట్ చేసి రెడ్ ఫాస్ఫరస్ని హీట్ చేసి బ్లాక్ ఫాస్ఫరస్గా మనం కన్వర్ట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ రెడ్ ఫాస్ఫరస్ పోసెస్ ఐరన్ గ్రే లస్టర్. ఓకే, ఇది మనకి ఐరన్ గ్రే లాంటి కలర్ ఉంటుందన్నమాట. ఓకే, అలాంటి మెరుపు ఉంటుందని అర్థం. నెక్స్ట్ ఇట్ ఈజ్ ఓడర్లెస్, నాన్ పాయిజనస్ అండ్ ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్ యాజ్ వెల్ యాజ్ ఇన్ కార్బన్ డైసల్ఫైడ్. ఓకే ఫ్రెండ్స్, ఇది ఏంటంటే మనకి ఓడర్లెస్, ఎలాంటి స్మెల్ ఉండదన్నమాట. ఓడర్లెస్, అలాగే నాన్ పాయిజనస్. ఓకే, నాన్ పాయిజనస్. మీకు వైట్ ఫాస్ఫరస్ కనుక తీసుకుంటే అది పాయిజనస్ ఫ్రెండ్స్. ఇదేంటంటే మనకి ఇది నాన్ పాయిజనస్. నెక్స్ట్ ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్ యాజ్ వెల్ యాజ్ ఇన్ కార్బన్ డైసల్ఫైడ్. ఓకే, మనం ఒకసారి వైట్ ఫాస్ఫరస్తో కంపేర్ చేసినప్పుడు వైట్ ఫాస్ఫరస్ ఏంటంటే మనకి వాటర్లో ఇన్సాల్యుబుల్ అవుతుంది. ఓకే, ఇన్సాల్యుబుల్ అనమాట. నెక్స్ట్ అలాగే కార్బన్ డైసల్ఫైడ్లో ఇది సాల్యుబుల్. ఇది ఏంటి వైట్ ఫాస్ఫరస్. అలాగే మనం రెడ్ ఫాస్ఫరస్కి వచ్చినప్పుడు రెడ్ ఫాస్ఫరస్ ఏంటంటే మనకి వాటర్లో డిజాల్వ్ అవ్వదు, అలాగే మనకి కార్బన్ డైసల్ఫైడ్లో కూడా డిజాల్వ్ అవ్వదు. ఓకే, మనకి వైట్ ఫాస్ఫరస్ పాయిజన్ అయితే పాయిజనస్ నేచర్లో ఉంటే మనకి రెడ్ ఫాస్ఫరస్ నాన్ పాయిజన్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ చూద్దాం. కెమికల్లీ రెడ్ ఫాస్ఫరస్ ఈజ్ మచ్ లెస్ రియాక్టివ్ దాన్ వైట్ ఫాస్ఫరస్. ఇట్ డస్ నాట్ గ్లో ఇన్ ద డార్క్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఫ్రెండ్స్ మనకి ఇలా రియాక్టివిటీ కంపేర్ చేసినప్పుడు మనకి వైట్ ఫాస్ఫరస్ వెరీ రియాక్టివ్, అన్స్టేబుల్ అండ్ రియాక్టివ్. మనకి రెడ్ ఫాస్ఫరస్ ఏంటంటే స్టేబుల్ అండ్ అన్రియాక్టివ్ అనమాట. అలాగే ఏంటంటే మనకి ఇది రెడ్ ఫాస్ఫరస్ డార్క్లో గ్లో అవ్వదన్నమాట. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం స్ట్రక్చర్ గురించి చూద్దాం. ఇట్ ఈజ్ polymeric consisting of chains of P4 tetrahedral linked together in the manner as shown in the figure 7.3. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఏంటంటే రెడ్ ఫాస్ఫరస్ యొక్క స్ట్రక్చర్ ఇచ్చాను. రెడ్ ఫాస్ఫరస్ ఏంటంటే మనకి పాలిమెరిక్ ఫామ్లో ఉంటుంది. మనకి ఇక్కడ ఈ పాలిమర్ ఎలా ఫామ్ అవుతుందంటే P4 మాలిక్యూల్స్. ఓకే, ఈచ్ P4 మాలిక్యూల్స్ ఏంటంటే మనకి లింక్ అయిపోయి ఒకదాంతో ఒకటి లింక్ అయ్యి మనకి పాలిమెరిక్ ఫామ్ వస్తుంది. అదే మనకి రెడ్ ఫాస్ఫరస్లో చూస్తే ఏంటంటే మనకి సింగిల్ P4 మాలిక్యూల్స్ అనేటువంటి డిస్క్రీట్ మాలిక్యూల్స్ అవైలబుల్ ఉన్నాయని చెప్పారు కదా. అంటే మనకి అవి P4 మాలిక్యూల్ ఒక 4 ఫాస్ఫరస్ ఆటమ్స్ కలిపి ఒక మాలిక్యూల్గా మనకి అవైలబుల్ ఉంటుందన్నమాట. ఇక్కడ అలా కాకుండా P4 ఇలా అన్నీ జాయిన్ అయ్యి మనకి ఏంటంటే పాలిమెరిక్ ఫామ్లోకి వస్తుందన్నమాట. కానీ ఇక్కడ కూడా ఏంటంటే మనకి టెట్రాహెడ్రల్ ఫామ్లోనే ఉంటుంది. అక్కడ వైట్ ఫాస్ఫరస్ కూడా టెట్రాహెడ్రలే, ఇక్కడ రెడ్ ఫాస్ఫరస్ కూడా టెట్రాహెడ్రలే. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం బ్లాక్ ఫాస్ఫరస్ గురించి డిస్కస్ చేద్దాం. బ్లాక్ ఫాస్ఫరస్ హ్యాస్ 2 ఫార్మ్స్, ఆల్ఫా బ్లాక్ ఫాస్ఫరస్ అండ్ బీటా బ్లాక్ ఫాస్ఫరస్. ఓకే, మనకి బ్లాక్ ఫాస్ఫరస్లో మనకి మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి ఆల్ఫా, ఇంకొకటి బీటా. రైట్,
Alpha black phosphorus is formed when red phosphorus is heated in a sealed tube at 803 Kelvin. It can be sublimated in air and has a opaque monoclinic or rhombohedral crystals. Okay, it does not oxidize in air. ఇదేంటి మనకి ఆల్ఫా గురించి చెప్తున్నాడు. ఆల్ఫా ఏంటంటే మనకి రెడ్ ఫాస్ఫరస్ని కనుక మనం 803 కెల్విన్స్ వరకు హీట్ చేస్తే, ఒక సీల్డ్ ట్యూబ్లో 803 కెల్విన్ వరకు హీట్ చేయడం ద్వారా మనం ఏంటంటే ఆల్ఫా ఫాస్ఫరస్ని పొందవచ్చు అనమాట. అలాగే దీన్ని సబ్లిమేషన్ చేయొచ్చండి. ఇట్ కెన్ బి సబ్లిమైడ్ ఇన్ ఎయిర్. ఓకే, అంటే ఏంటంటే మనకి సాలిడ్ ఫామ్ నుంచి డైరెక్ట్గా గ్యాషియస్ ఫామ్లోకి వెళ్ళిపోతుంది అనమాట సబ్లిమేషన్ అంటే. అలాగే ఇది ఏంటంటే మనకి ఇది మోనోక్లినిక్ ఆర్ రాంబోహెడ్రల్ క్రిస్టల్స్ని ఫామ్ చేస్తుంది అనమాట. ఇది ఆల్ఫా బ్లాక్ ఫాస్ఫరస్ గురించి. అలాగే ఏంటంటే మనకి ఇది ఆల్ఫా బ్లాక్ ఫాస్ఫరస్ ఇది మనకి ఎయిర్లో ఆక్సిడైజ్ అవ్వదన్నమాట. ఇట్ డస్ నాట్ ఆక్సిడైజ్ ఇన్ ఎయిర్. ఓకే, అంటే ఇది స్టేబుల్గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనం బీటా బ్లాక్ ఫాస్ఫరస్ గురించి డిస్కస్ చేద్దాం. Okay, beta black phosphorus is prepared by heating white phosphorus at 473 Kelvin under high pressure. It does not burn in air up to 673 Kelvin. ఫ్రెండ్స్ ఏంటంటే మనకి బీటా బ్లాక్ ఫాస్ఫరస్ ఎక్కడి నుంచి వస్తుందంటే మనకి వైట్ ఫాస్ఫరస్ని హీట్ చేయడం ద్వారా 473 కెల్విన్ అండ్ హై ప్రెషర్లో హీట్ చేయడం ద్వారా మనం ఏంటంటే బీటా బ్లాక్ ఫాస్ఫరస్ని ఫామ్ చేయొచ్చు అనమాట. అలాగే ఇదేంటంటే ఆక్సిజన్ తోటి ఓకే మనకి 673 కెల్విన్ వరకు కూడా ఇది మనకి రియాక్ట్ అవ్వకుండా బర్న్ అవ్వకుండా ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ ఫాస్ఫిన్ గురించి డిస్కస్ చేద్దాం. ఫాస్ఫిన్ తెలుసు కదండి ఫ్రెండ్స్, మనకి ఫాస్ఫిన్ ఫార్ములా ఏంటి? pH3. ఇక్కడ ఒక లోన్ పేరు ఉంటుంది మనకి. ఫస్ట్ ముందుగా మనం ప్రిపరేషన్ గురించి డిస్కస్ చేద్దాం. ఫాస్ఫిన్ ఈజ్ ప్రిపేర్డ్ బై ద రియాక్షన్ ఆఫ్ కాల్షియం ఫాస్ఫైడ్ విత్ వాటర్ ఆర్ డైల్యూట్ HCl. సింపుల్ ఫ్రెండ్స్, ఏంటంటే మనం కాల్షియం ఫాస్ఫైడ్ తీసుకొని దాన్ని వాటర్తో కానివ్వండి లేదంటే HClతో కానీ రియాక్ట్ చేయడం ద్వారా మనం ఫాస్ఫిన్ని పొందవచ్చు అనమాట. ఇక్కడ రియాక్షన్ చూద్దాం ఫ్రెండ్స్. కాల్షియం ఫాస్ఫైడ్ వెన్ రియాక్ట్స్ విత్ 6 moles of water, it forms calcium hydroxide and 2 moles of PH3. అలాగే మనం కాల్షియం ఫాస్ఫైడ్ని HClతో రియాక్ట్ చేసినప్పుడు ఇక్కడ మనకి రియాక్షన్ ప్రకారం కాల్షియం క్లోరైడ్తో పాటు మనకి ఏంటంటే ఫాస్ఫిన్ కూడా వస్తుందన్నమాట. రైట్, ఇదేంటి మనకి ఫాస్ఫిన్ ప్రిపరేషన్ మెథడ్. ఇంకొక మెథడ్ ఏంటి అంటే ఇన్ ద ల్యాబొరేటరీ ఇట్ ఈజ్ ప్రిపేర్డ్ బై హీటింగ్ వైట్ ఫాస్ఫరస్ విత్ కాన్సన్ట్రేటెడ్ NaOH సొల్యూషన్ ఇన్ అన్ ఇనర్ట్ అట్మాస్ఫియర్ ఆఫ్ CO2. ఓకే ఫ్రెండ్స్, మనం ఇది ముందుగా చదువుకున్నాను. ఓకే, ఇందాక చదువుకున్నట్టు ఏంటంటే మనకి వైట్ ఫాస్ఫరస్ని బాయిలింగ్ NaOH కాన్సన్ట్రేటెడ్ బాయిలింగ్ NaOHతో హీట్ చేసినప్పుడు ఓకే ఇనర్ట్ అట్మాస్ఫియర్, ఇక్కడ ఇనర్ట్ అట్మాస్ఫియర్ ఏంటంటే CO2ని మనం ఇనర్ట్ అట్మాస్ఫియర్ తీసుకొని హీట్ చేస్తే మనకి ఏంటంటే ఫాస్ఫిన్ ఫామ్ అవుతుంది. అలాగే మనకి సోడియం హైపోఫాస్ఫైట్ కూడా ఫామ్ అవుతుంది. ఈ రియాక్షన్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ రియాక్షన్ ఏంటంటే మనకి ఎంట్రన్స్ పర్పస్లో బాగా యూజ్ అవుతుంది. ఒకసారి ఈ రియాక్షన్ని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. వెన్ ప్యూర్ ఇట్ ఈజ్ నాన్ ఇన్ఫ్లేమబుల్ బట్ బికమ్స్ ఇన్ఫ్లేమబుల్ ఓవింగ్ టు ద ప్రజెన్స్ ఆఫ్ P2H4 ఆర్ P4 వేపర్స్. ఓకే ఫ్రెండ్స్, ఏంటంటే జనరల్గా మనకి ఫాస్ఫిన్ ఏంటంటే మనకి ఇది నాన్ ఇన్ఫ్లేమబుల్. ఓకే, ఇది ఏంటంటే ఇది ఇన్ఫ్లేమబుల్ కాదనమాట, మండదు. ఓకే, కాకపోతే ఏంటంటే మనకి ఎప్పుడైతే ఈ ఫాస్ఫిన్తో పాటు P2H4 లేదా P4 వేపర్స్ కనుక ఉంటే అప్పుడు ఇది ఇన్ఫ్లేమబుల్, అప్పుడు ఇది మండుతుందన్నమాట. ఓకే, టు ప్యూరిఫై ఇట్ ఫ్రమ్ ఇంప్యూరిటీస్ ఇట్ ఈజ్ అబ్జర్బ్డ్ ఇన్ HI టు ఫార్మ్ ఫాస్ఫోనియం అయోడైడ్ PH4I which on treating with KOH gives off ఫాస్ఫిన్. ఓకే ఫ్రెండ్స్, మనకి ఈ రియాక్షన్ ఇంపార్టెంట్. ఫాస్ఫిన్ని ఎలా ప్యూరిఫై చేస్తాం అయితే ఏంటంటే మనకి
ఫాస్ఫిన్కి ఓకే ఫ్రెండ్స్ మనకు తెలుసు. అంటే ఫాస్ఫిన్కి మీరు ఏం చేయండి అంటే హైడ్రోజన్ అయోడైడ్ని యాడ్ చేయండి. హైడ్రోజన్ అయోడైడ్ని యాడ్ చేస్తే మనకి ఏంటంటే ఫాస్ఫోనియం అయోడైడ్ ఫామ్ అవుతుంది అనమాట. ఫాస్ఫోనియం అయోడైడ్ ఫామ్ అవుతుంది. ఆ ఫాస్ఫోనియం అయోడైడ్ని మనం ఏం చేస్తాం, మళ్ళీ KOHతో ట్రీట్ చేస్తాం. KOHతో ట్రీట్ చేస్తే మనకి ఏంటంటే మన ఫాస్ఫిన్ మనకి ప్యూర్ ఫామ్లో బ్యాక్ వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఈ రియాక్షన్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఓకే, టు ప్యూరిఫై ఇట్ from the impurities, it is absorbed in HI to form phosphonium iodide, which on treating with the KOH gives off phosphine. Okay friends, మనకి ఫాస్ఫిన్ని హైడ్రోజన్ అయోడైడ్తో ట్రీట్ చేస్తున్నాం. ఫాస్ఫోనియం అయోడైడ్ ఫామ్ అవుతుంది. ఫామ్ అయినటువంటి ఫాస్ఫోనియం అయోడైడ్ని KOHతో రియాక్ట్ చేస్తున్నాం. మనకేంటి మళ్ళీ ప్యూర్ ఫామ్లో ఫాస్ఫిన్ మనకు వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ ప్రాపర్టీస్ డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ప్రాపర్టీస్ ఆఫ్ ఫాస్ఫిన్. It's a colorless gas with a rotten fish smell and highly poisonous. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇంపార్టెంట్ అనమాట. ఇది ఏంటంటే మనకి ఫాస్ఫిన్ ఒక పాయిజనస్ గ్యాస్. అదే మీరు అమోనియా తీసుకున్నారనుకోండి, అమోనియా నాన్ పాయిజనస్ విత్ స్పంజెంట్ స్మెల్. అమోనియా నాన్ పాయిజనస్ విత్ పంజెంట్ స్మెల్. కానీ ఫాస్ఫిన్ కనుక తీసుకుంటే ఇదేంటి రోటెన్ ఫిష్ స్మెల్ ఉండేటువంటి, అలాగే హైలీ పాయిజనస్ గ్యాస్ అనమాట. రోటెన్ ఫిష్ స్మెల్తో పాటు హైలీ పాయిజనస్ గ్యాస్ అనమాట. నెక్స్ట్ చూద్దాం. ఇట్ ఎక్స్ప్లోడ్స్ ఇన్ కాంటాక్ట్ విత్ ట్రేసెస్ ఆఫ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ లైక్ HNO3, Cl2 అండ్ Br2 వేపర్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్. ఏంటంటే ఇది ఒకవేళ మనకు ఫాస్ఫిన్ కనుక ఓకే మనకి HNO3తో కానివ్వండి, అంటే నైట్రిక్ యాసిడ్తో కానివ్వండి, లేదా క్లోరిన్ ఆర్ బ్రోమిన్తో కనుక కాంటాక్ట్లోకి వస్తే ఇది మనకి ఏంటంటే ఎక్స్ప్లోడ్ అవుతుంది. రియాక్షన్ ఏంటి, ఎక్స్ప్లోడ్ అయ్యేటువంటి రియాక్షన్ అనమాట. నెక్స్ట్ ప్రాపర్టీస్ చూద్దాం. ఇక్కడ ఫిజికల్ ప్రాపర్టీస్ లాంటివి చూద్దాం. ఇట్ ఈస్ స్లైట్లీ సాల్యుబుల్ ఇన్ వాటర్. ద సొల్యూషన్ ఆఫ్ pH3 ఇన్ వాటర్ డీకంపోజెస్ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ లైట్ గివింగ్ రెడ్ ఫాస్ఫరస్ అండ్ H2. ఓకే, ఏంటంటే ఫ్రెండ్స్ మనకి ఈ వాటర్లో ఇది స్లైట్లీ సాల్యుబుల్ అనమాట. ద సొల్యూషన్ ఆఫ్ pH3 ఇన్ వాటర్ డీకంపోజెస్ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ లైట్ గివింగ్ రెడ్ ఫాస్ఫరస్ అండ్ H2. ఓకే, మనకి ఇది వాటర్లో కనుక యాడ్ చేసామనుకోండి, వాటర్లో యాడ్ చేస్తే మనకి ఏమవుతుందంటే ఇది డీకంపోజ్ అవుతుంది. డీకంపోజ్ అయ్యి మనకి ఏమొస్తుంది ఫ్రెండ్స్, మనకి రెడ్ ఫాస్ఫరస్ వస్తుంది, అలాగే మనకి హైడ్రోజన్ కూడా రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ చూద్దాం. When absorbed in a copper sulfate or mercury chloride solution, the corresponding phosphides are obtained. ఓకే, మనకి ఏంటంటే మనకి ఫాస్ఫిన్ని కాపర్ సల్ఫేట్ సొల్యూషన్లో కానివ్వండి, అలాగే లేదంటే మెర్క్యూరీ క్లోరైడ్ సొల్యూషన్లో కానీ అబ్జార్బ్ చేసినప్పుడు మనకి ఫాస్ఫైడ్స్ అనేటువంటివి ఫామ్ అవుతాయి అన్నమాట. ఇక్కడ రియాక్షన్స్ చూద్దాం. ఓకే, కాపర్ సల్ఫేట్ ప్లస్ pH3 ఫాస్ఫిన్. ఓకే, ఏంటంటే మనకి కాపర్ ఫాస్ఫైడ్ ఫామ్ అవుతుందన్నమాట. అలాగే మనకి మెర్క్యూరీ క్లోరైడ్తో ఫాస్ఫిన్ని రియాక్ట్ చేసినప్పుడు మనకి ఏంటంటే మెర్క్యూరిక్ ఫాస్ఫైడ్ ఫామ్ అవుతుంది. ఫాస్ఫిన్ ఈజ్ వీక్లీ బేసిక్ లైక్ అమోనియా గివింగ్ ఫాస్ఫోనియం కాంపౌండ్స్ విత్ యాసిడ్స్. ఓకే ఫ్రెండ్స్, ఏంటంటే మనకి అమోనియా లాగానే ఇది కూడా ఏంటంటే బేసిక్ నేచర్ని చూపిస్తుంది అనమాట. ఎందుకంటే మనకి ఫాస్ఫిన్ దగ్గర ఒక లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఉన్నాయన్నమాట. ఈ లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్ని వేరే యాసిడ్స్కి అలాంటి వాటికి డొనేట్ చేసి ఇది బేస్గా యాక్ట్ చేస్తుంది అనమాట. ఇక్కడ రియాక్షన్ చూద్దాం ఫ్రెండ్స్. when pH3 combines with HBr, ఓకే, ఇట్ ఫార్మ్స్ ఫాస్ఫోనియం బ్రోమైడ్. ఇదే రియాక్షన్ని మనం HIతో కూడా రాయొచ్చు ఫ్రెండ్స్. అక్కడ ఏమొస్తుందంటే మనకి ఫాస్ఫోనియం అయోడైడ్ ఫామ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ యూజెస్ చూద్దాం ఫ్రెండ్స్. ద స్పాంటేనియస్ కంబషన్ ఆఫ్ ఫాస్ఫిన్ ఈజ్ టెక్నికల్లీ యూజ్డ్ ఇన్ హోమ్స్ సిగ్నల్ కంటైనర్స్ containing calcium carbide and calcium phosphide are pyrazed and thrown in the sea when the gases evolved to burn and serve as a signal. It is also used in smoke screens. Okay friends, మనకి ఇది జనరల్గా నేవీలో కానివ్వండి, లేదంటే ఎక్కడైనా సైలర్స్ సముద్రాల్లో అలా చిక్కుకున్నప్పుడు దీన్ని మనకి హోల్మ్స్ సిగ్నల్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తారు. అంటే ఇది ఒక మనకి ఫైర్ను జనరేట్ చేస్తుంది అనమాట. ఓకే, ఫైర్ను జనరేట్ చేసి మనకి ఒక సిగ్నల్ లాగా
ఇండికేట్ చేస్తుంది అనమాట రెస్క్యూ టీమ్స్కి. అంటే ఇందులో ఏంటంటే మనకి కాల్షియం కార్బైడ్ అలాగే కాల్షియం ఫాస్ఫైడ్, కాల్షియం కార్బైడ్ కాల్షియం ఫాస్ఫైడ్ ఈ రెండింటిని మిక్స్ చేసి ఓకే మనకి ఏంటంటే సీలోకి విసురుతారనమాట. అంటే సముద్రంలోకి లేదా వాటర్లో విసిరేస్తారనమాట. అప్పుడు ఏంటంటే మనకి ఇది రియాక్షన్ జరిగి ఓకే మనకి ఫైర్ జనరేట్ అవుతుంది. ఇది వాటర్లో కూడా మనకి ఫైర్ని జనరేట్ చేస్తుంది. ఈ ఫైర్ ఏంటంటే మనకు ఒక సిగ్నల్ లాగా యూజ్ అవుతుంది. ఓకే దీంతో మనకి ఏంటంటే రెస్క్యూ టీమ్ మనకి ఎక్కడైనా ఈ షిప్స్ని రెస్క్యూ చేస్తారనమాట. ఇట్ ఈజ్ ఆల్సో యూజ్డ్ ఇన్ స్మోక్ స్క్రీన్స్లో కూడా మనకి దీన్ని యూజ్ చేస్తారనమాట. నెక్స్ట్ ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, డిస్కస్ చేద్దాం. ఇన్ వాట్ వే కెన్ ఇట్ బి ప్రూవ్డ్ దట్ PH3 ఈజ్ బేసిక్ ఇన్ నేచర్? ఓకే మనకి PH3 బేసిక్ నేచర్ ఉందని ఎలా మనం ప్రూవ్ చేయగలుగుతాం అనమాట. చూద్దాం ఫ్రెండ్స్. PH3 రియాక్ట్స్ విత్ యాసిడ్స్ లైక్ HI టు ఫార్మ్ PH4I విచ్ షోస్ దట్ ఇట్ ఈస్ బేసిక్ ఇన్ నేచర్. ఓకే మనం బేసిక్ నేచర్ PH3కి ఉండేటువంటి ఫాస్ఫేన్కి ఉండేటువంటి బేసిక్ నేచర్ని ఎలా ప్రూవ్ చేయొచ్చు ఫ్రెండ్స్? సింపుల్గా మనకి యాసిడ్స్ తోటి రియాక్ట్ చేయడం ద్వారా మనం HBrతో కానివ్వండి లేదా HIతో కానీ రియాక్ట్ చేస్తే మనకి ఏంటంటే కరస్పాండింగ్ ఫాస్ఫోనియం హాలైడ్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. ఇక్కడ ఏంటంటే PH3 రియాక్ట్స్ విత్ ఫాస్ఫేన్ రియాక్ట్స్ విత్ హైడ్రోజన్ అయోడైడ్ టు గివ్ ఫాస్ఫోనియం అయోడైడ్. ఓకే ఎందుకంటే మనకి ఇక్కడ ఫాస్ఫేన్ మీద ఒక లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఆ లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని యాసిడ్కి డొనేట్ చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చు ఫ్రెండ్స్? ఫాస్ఫోనియం అయోడైడ్ని ఫామ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ అదే చెప్పారు ఏంటంటే డ్యూ టు లోన్ పెయిర్ ఆన్ phosphorus atom. Due to lone pair on phosphorus atom, PHC is acting as a Lewis base in the above reaction. Okay, next ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్. ఇన్ టెక్స్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి, వీటిని డిస్కస్ చేద్దాం. బాండ్ యాంగిల్ ఇన్ PH4. బాండ్ యాంగిల్ ఇన్ PH4 ఈజ్ హయ్యర్ దాన్ దట్ ఇన్ PH3. వై? మనకి ఏంటంటే PH3లో కంటే PH4+లో అంటే ఫాస్ఫోనియం అయాన్లో బాండ్ యాంగిల్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకని అడుగుతున్నారు. ఓకే మనం ముందుగా వీటి స్ట్రక్చర్స్ రాసుకుందాం ఫ్రెండ్స్. స్ట్రక్చర్స్ రాస్తే మనకి PH4 ఓకే ఫాస్ఫోనియం అయాన్, PH3 ఫాస్ఫేన్. ఓకే ఇక్కడ మనకి ఏంటంటే ఫాస్ఫేన్ స్ట్రక్చర్ కనుక రాసినప్పుడు PH3లో మనకి ఇది ఏంటంటే ఓకే పిరమిడల్ స్ట్రక్చర్ ఫ్రెండ్స్. అలాగే మనం PH4లో చూసినప్పుడు PH4 ఏంటంటే మనకి టెట్రాహెడ్రల్ స్ట్రక్చర్ అనమాట. PH4 టెట్రాహెడ్రల్ స్ట్రక్చర్. ఇక్కడ ఏంటంటే మనకి PH3 పిరమిడల్ స్ట్రక్చరు, PH4 టెట్రాహెడ్రల్ స్ట్రక్చర్. మనకు తెలుసు ఫ్రెండ్స్ టెట్రాహెడ్రల్లో ఏంటంటే మనకి 109.5 అలా ఉంటుంది బాండ్ యాంగిల్. ఓకే మనకి అలాగే PH3 పిరమిడల్ స్ట్రక్చర్. అలాగే మనకి ఇక్కడ ఏంటంటే లోన్ పేర్ బాండ్ పేర్ మధ్యలో ఉండేటువంటి రిపల్షన్స్ వల్ల బాండ్ యాంగిల్ 109 కంటే కూడా తక్కువగా ఉంటుందన్నమాట. ఓకే ఇది రీజన్ ఫ్రెండ్. నెక్స్ట్ వాట్ ఈజ్ ఫౌండ్ వెన్ PH3 రియాక్ట్స్ విత్ అన్ యాసిడ్? ఓకే యాసిడ్తో రియాక్ట్ అయిన ఫాస్ఫిన్ యాసిడ్తో రియాక్ట్ అయినప్పుడు ఏం జరుగుతుందని అడుగుతున్నారు. ఓకే ఇది సింపుల్ ఫ్రెండ్స్, మనం ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే PH3 ఒక HBrతో రియాక్ట్ చేయండి. HBrతో రియాక్ట్ అవుతే మనకి ఏంటంటే ఫాస్ఫోనియం బ్రోమైడ్ ఫామ్ అవుతుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్ ఏంటంటే మనకి ఫాస్ఫీన్ ఒక బేస్ లాగా యాక్ట్ చేస్తుంది. ఇది యాసిడ్తో రియాక్ట్ అయినప్పుడు మనకి యాసిడ్ బేస్ రియాక్షన్ జరిగి సాల్ట్ ఫామ్ అవుతుందన్నమాట. ఓకే ఇది ఫ్రెండ్స్. నెక్స్ట్ వాట్ హ్యాపెన్స్ వెన్ వైట్ ఫాస్ఫరస్ ఈజ్ హీటెడ్ విత్ కాన్సన్ట్రేటెడ్ NaOH సొల్యూషన్ ఇన్ అన్ ఇనర్ట్ అట్మాస్ఫియర్ ఆఫ్ CO2. ఓకే ఇది చాలా ఇంపార్టెంట్ రియాక్షన్ అని చెప్పాను కదా ఫ్రెండ్స్. సింపుల్ ఇక్కడ ఏంటంటే మనకి వైట్ ఫాస్ఫరస్ని కనుక మనం ఓకే బాయిలింగ్ NaOHతో రియాక్ట్ చేసినప్పుడు, కాన్సన్ట్రేటెడ్ బాయిలింగ్ NaOHతో రియాక్ట్ చేసినప్పుడు మనకి ఫాస్ఫీన్ ఫామ్ అవుతుంది ఫ్రెండ్స్. ఫాస్ఫీన్ ఫామ్ అవుతుంది. అలాగే మనకి ఏంటంటే సోడియం హైపోఫాస్ఫైట్ కూడా ఫామ్ అవుతుంది. ఈ రియాక్షన్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఫాస్ఫరస్ హాలైడ్స్. ఓకే ఈ ఫాస్ఫరస్ హాలైడ్స్లో మనం డిస్కస్ చేయబోయేటువంటి ఏంటంటే ఫాస్ఫరస్ ట్రైహాలైడ్స్. ఓకే అలాగే మనం ఫాస్ఫరస్ పెంటాహాలైడ్స్ గురించి డిస్కస్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్ చూద్దాం.
Phosphorus forms two types of halides, px3 and px5, where X is equal to fluorine, chlorine, bromine, iodine in case of px3 and fluorine, chlorine, bromine and in case of px5. ఓకే ఫ్రెండ్స్, ఎప్పుడైతే మనకి ఫాస్ఫరస్ హాలోజన్స్తో రియాక్ట్ అయినప్పుడు మనకి టూ టైప్స్ ఆఫ్ హాలైడ్స్ ఫామ్ అవుతాయి. ఒకటి ఏంటి px3, ఇంకొకటి px5. ఓకే, ఇది మనకి ట్రై హాలైడ్స్, ఇక్కడ మనకి px5 పెంటా హాలైడ్స్. ఓకే ఫ్రెండ్స్, ముందుగా మనం ఫాస్ఫరస్ ట్రైక్లోరైడ్ గురించి డిస్కస్ చేద్దాం. ప్రిపరేషన్ మెథడ్స్ చూద్దాం. ఇట్ ఈస్ అబ్టైన్డ్ బై పాసింగ్ డ్రై క్లోరిన్ ఓవర్ హీటెడ్ వైట్ ఫాస్ఫరస్. ఓకే, ఫస్ట్ మెథడ్ ఏంటి ఫ్రెండ్స్, మనకి ఓకే హీట్ చేసినటువంటి వైట్ ఫాస్ఫరస్ మీదుగా మనం డ్రై క్లోరిన్ని పాస్ చేసినప్పుడు మనకి ఏంటంటే ఫాస్ఫరస్ ట్రైక్లోరైడ్ అటువంటిది వస్తుందన్నమాట. ఇక్కడ రియాక్షన్ చూడండి ఫ్రెండ్స్. ఓకే, P4 reacts with chlorine, gives PCl3. Next method చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, ఇట్ ఈస్ ఆల్సో అబ్టైన్డ్ బై ద యాక్షన్ ఆఫ్ థయోనిల్ క్లోరైడ్ విత్ వైట్ ఫాస్ఫరస్. సేమ్ ఫ్రెండ్స్, ఏంటంటే మనం వైట్ ఫాస్ఫరస్ తీసుకొని మనము థయోనిల్ క్లోరైడ్తో రియాక్ట్ చేసినప్పుడు కూడా మనకి ఫాస్ఫరస్ ట్రైక్లోరైడ్ను ఫామ్ చేయొచ్చు అనమాట. ఓకే, రియాక్షన్ చూడండి. P4 రియాక్ట్స్ విత్ థయోనిల్ క్లోరైడ్ ఫార్మ్ ఏంటి ఫ్రెండ్స్, SOCl2. ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ థయోనిల్ క్లోరైడ్. ఓకే, ఇట్ గివ్స్ PCl3, అలాగే మనకి SO2, S2Cl2 కూడా ఫామ్ అవుతాయన్నమాట. ఓకే, నెక్స్ట్ ప్రాపర్టీస్ చూద్దాం. ప్రాపర్టీస్కి వచ్చినప్పుడు మనకేంటంటే ఇట్ ఈస్ ఏ కలర్లెస్ ఆయిలీ లిక్విడ్ అండ్ హైడ్రోలైజెస్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ మాయిశ్చర్. ఈ రియాక్షన్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఏంటంటే మనకి PCl3 ఒక కలర్లెస్ లిక్విడ్, అలాగే మనకి ఏంటంటే మాయిశ్చర్తో కాంటాక్ట్ అయినప్పుడు మనకి హైడ్రాలసిస్ రియాక్షన్ జరుగుతుందన్నమాట. PCl3 ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకే, వెన్ PCl3 రియాక్ట్స్ విత్ 3 moles ఆఫ్ వాటర్, ఇట్ గివ్స్ ఫాస్ఫరస్ యాసిడ్ H3PO3. దీన్ని మనం ఫాస్ఫరస్ యాసిడ్ అంటున్నాం. యాసిడ్ ఇక్కడ మనకి ఏంటంటే యాసిడ్ వస్తుంది, అలాగే మనకి HCl కూడా రిలీజ్ అవుతుంది. ఇది PCl3 హైడ్రాలసిస్ రియాక్షన్ అనమాట. ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. నెక్స్ట్, ఇట్స్ రియాక్ట్స్ విత్ ఆర్గానిక్ కాంపౌండ్స్ కంటైనింగ్ OH గ్రూప్ సచ్ యాజ్ COOH, CH3COOH, C2H5OH. ఓకే ఏంటి ఫ్రెండ్స్, మనకి PCl3 హైడ్రాక్సిల్ గ్రూప్ ఉండేటువంటి ఆర్గానిక్ కాంపౌండ్స్తో కూడా ఇది రియాక్ట్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఇచ్చారు ఫ్రెండ్స్, మనకి హైడ్రాక్సిల్ ఫంక్షన్ గ్రూప్ ఎక్కడెక్కడ చూడొచ్చు మనం. ఓకే, కార్బాక్సిలిక్ యాసిడ్లో మనకి OH ఫంక్షన్ గ్రూప్ ఉంటుంది, అలాగే మనకి ఆల్కహాల్స్లో కూడా OH గ్రూప్ ఉంటుంది. అంటే ఇక్కడ OH గ్రూప్ ఉండేటువంటి లేదా హైడ్రాక్సిల్ గ్రూప్ ఉండేటువంటి కాంపౌండ్స్ తోటి ఇది రియాక్ట్ అవుతుంది. ఈ రియాక్షన్స్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మనకి ఆర్గానిక్ కెమిస్ట్రీలో యాసిడ్ నుంచి యాసిడ్ క్లోరైడ్గా ఎలా కన్వర్ట్ చేయాలి, అలాగే ఆల్కహాల్స్ని ఆల్కైల్ హ్యాలైడ్స్గా ఎలా కన్వర్ట్ చేయాలి అనేటువంటి రియాక్షన్స్లో మనం యూజ్ చేసేటువంటి రీఏజెంట్ అనమాట PCl3. ఓకే, ఈ కన్వర్షన్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇన్ఆర్గానిక్లో అలాగే మనకి ఆర్గానిక్లో రెండిట్లో కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒకసారి ఇక్కడ రియాక్షన్ ఉంది చూద్దాం ఫ్రెండ్స్. when 3 moles of acetic acid combines with PCl3, it gives 3 moles of acetyl chloride along with S3PO3. ఇక్కడ ఏంటంటే మనకి PCl3 రియాక్ట్ అయినప్పుడు యాసిడ్ క్లోరైడ్తో పాటు మనకి ఫాస్ఫరస్ యాసిడ్ కూడా ఫామ్ అవుతుందన్నమాట. అలాగే ఆల్కహాల్స్తో రియాక్ట్ అయినప్పుడు మనకి ఆల్కైల్ హ్యాలైడ్స్ ఫామ్ అవుతాయి. అలాగే మనకి H3PO3 కూడా వస్తుందన్నమాట. ఇదేంటంటే మనకి ఫాస్ఫరస్ ట్రై క్లోరైడ్ గురించి ఒక్కసారి చూద్దాం ఫ్రెండ్స్. మళ్ళీ రివైజ్ చేస్తాను నేను.
ముందుగా మనం ఎలా ప్రిపేర్ చేయొచ్చు అంటే వైట్ ఫాస్ఫరస్ మీదుగా మనం డ్రై క్లోరిన్ని పాస్ చేసి ఫాస్ఫరస్ ట్రైక్లోరైడ్ని ఫామ్ చేయొచ్చు. అలాగే వైట్ ఫాస్ఫరస్ని థయోనిల్ క్లోరైడ్తో రియాక్ట్ చేసినప్పుడు మనం ఏం చేయొచ్చు, ఫాస్ఫరస్ ట్రైక్లోరైడ్ని ఫామ్ చేయొచ్చు. ఓకే, ఇది మాయిశ్చర్తో కాంటాక్ట్ వచ్చినప్పుడు మనకేంటి హైడ్రాలసిస్ రియాక్షన్ జరుగుతుంది. ఇక్కడ మనకి H3PO3తో పాటు HCl కూడా రిలీజ్ అవుతుంది. అలాగే ఏంటంటే హైడ్రాక్సిల్ గ్రూప్ ఉండేటువంటి ఆర్గానిక్ కాంపౌండ్స్ తోటి PCl3 రియాక్ట్ అయినప్పుడు మనకేంటంటే కరస్పాండింగ్గా హాలైడ్స్ అనేటువంటిది ఫామ్ అవుతాయి ఫ్రెండ్స్. ఓకే, ఇదే నెక్స్ట్ PCl3 స్ట్రక్చర్ గురించి డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఏంటంటే చూడండి ఫ్రెండ్స్, మనకి PCl3 స్ట్రక్చర్ ఇచ్చారు. ఇక్కడ అదేంటంటే మనకి PCl3 పిరమిడల్ స్ట్రక్చర్ని కలిగి ఉంటుంది, లైక్ NH3 అనమాట. ఓకే, NH3 లాగానే మనకి PCl3 కూడా పిరమిడల్ స్ట్రక్చర్ని కలిగి ఉంటుంది. మనకి ఇక్కడ 3 క్లోరిన్స్ ఉంటాయి, ఒక లోన్ పేర్ ఉంటుంది. ఓకే, ఇది స్ట్రక్చర్ ఏంటి ఫ్రెండ్స్, మనకి ట్రైగోనల్ పిరమిడల్ స్ట్రక్చర్. అలాగే హైబ్రిడేషన్కి వచ్చినప్పుడు sp3. ఓకే, నెక్స్ట్ మనం ఫాస్ఫరస్ పెంటాక్లోరైడ్ గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే, ముందుగా మనం ప్రిపరేషన్ మెథడ్స్. ఓకే, phosphorus pentachloride is prepared by the reaction of white phosphorus with excess of dry chlorine. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ కూడా మనం ఏంటంటే ఫాస్ఫరస్ పెంటాక్లోరైడ్ని ఎలా ప్రిపేర్ చేయొచ్చు అంటే ఫాస్ఫరస్ని మనకి వైట్ ఫాస్ఫరస్ని ఓకే డ్రై క్లోరిన్ తోటి రియాక్ట్ చేసినప్పుడు మనకి ఫాస్ఫరస్ పెంటాక్లోరైడ్ వస్తుంది. కాకపోతే ఇక్కడ మనం ఎక్సెస్ అమౌంట్లో క్లోరిన్ని తీసుకోవాలన్నమాట. ఓకే, తక్కువ అమౌంట్లో తీసుకుంటే మనకి PCl3 వస్తుంది, ఎక్సెస్లో తీసుకుంటే మనకి PCl5 వస్తుందన్నమాట. ఇది మనకి పెంటాక్లోరైడ్ని ప్రిపేర్ చేసేటువంటి ఒక మెథడ్. అలాగే సెకండ్ మెథడ్ ఏంటంటే ఇట్ కెన్ ఆల్సో బీ ప్రిపేర్డ్ బై ద యాక్షన్ ఆఫ్ SO2Cl2 ఆన్ ఫాస్ఫరస్. ఇక్కడ ఏంటంటే మనకి P4 ఫాస్ఫరస్ మీద SO2Cl2 సల్ఫ్యూరిల్ క్లోరైడ్ అంటారు దీన్ని, సల్ఫ్యూరిల్ క్లోరైడ్. ఓకే, సల్ఫ్యూరిల్ క్లోరైడ్తో కూడా మనం రియాక్ట్ చేసినప్పుడు ఏంటంటే మనకి PCl5 ఫామ్ అవుతుంది. అక్కడైతే థయోనిల్ క్లోరైడ్ SOCl2, ఇదేంటి SOCl2 థయోనిల్ క్లోరైడ్ టు ప్రిపేర్ PCl3. అదే మనకి PCl5 ఫామ్ చేయాలంటే మనం SO2Cl2, ఇది సల్ఫ్యూరిల్ క్లోరైడ్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇదేంటి మనకి ప్రిపరేషన్ మెథడ్స్. నెక్స్ట్ ప్రాపర్టీస్ చూద్దాం. PCl5 ఈజ్ ఏ yellowish white powder and in moist air it hydrolyzes to POCl3 and finally gets converted to phosphoric acid. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ కూడా మనకి ఏంటంటే PCl3 లాగానే మనకు PCl5 కూడా ఓకే మాయిశ్చర్తో పాటు కాంటాక్ట్కి వచ్చినప్పుడు ఏంటంటే హైడ్రాలసిస్ రియాక్షన్ జరుగుతుందన్నమాట. ఓకే, ఇక్కడ ఆ రియాక్షన్ ఇచ్చారు. ఫస్ట్ PCl3 వాటర్తో 1 mole ఆఫ్ వాటర్తో రియాక్ట్ అయినప్పుడు ఏంటంటే మనకి POCl3 ఫామ్ అవుతుందన్నమాట. నెక్స్ట్ ఈ POCl3 కూడా హైడ్రలైజ్ అయ్యి మనకి H3PO4 ఫామ్ అవుతుంది. ఇదేంటి ఫాస్ఫోరిక్ యాసిడ్. H3PO4కి పేరేంటి ఫ్రెండ్స్, ఫాస్ఫోరిక్ యాసిడ్. అదే మనకి PCl3 కనుక హైడ్రాలసిస్ చేసాం అనుకోండి, PCl3ని హైడ్రాలసిస్ చేసినప్పుడు మనకి H3PO3 వస్తుంది. ఇక్కడ ఫాస్ఫరస్ యాసిడ్, ఇక్కడ ఫాస్ఫోరిక్ యాసిడ్. ఓకే, ఈ డిఫరెన్స్ని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ when heated it sublimates but decomposes on strong heating. ఓకే, మామూలుగా మనం లో టెంపరేచర్కి హీట్ చేస్తే అది సబ్లిమేషన్ అవుతుంది. అలాగే మనం హై టెంపరేచర్కి కనుక హీట్ చేసాం లేదా స్ట్రాంగ్గా హీట్ చేస్తే మాత్రం అది డీకంపోజ్ అవుతుంది. ఇది ఎలా డీకంపోజ్ అవుతుందో చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, PCl3ని మనం హీట్ చేస్తే అది PCl3 అలాగే PCl2 లాగా విడిపోతుందన్నమాట, డీకంపోజ్ అవుతుంది. ఓకే, రియాక్షన్ చూడండి. PCl5ని మనం హీట్ చేసినప్పుడు PCl3 ప్లస్ Cl2 రెండు రిలీజ్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ చూద్దాం. ఇట్స్ రియాక్ట్స్ విత్ ఆర్గానిక్ కాంపౌండ్స్ కంటైనింగ్ OH group, hydroxyl group, converting them
టు క్లోరైడ్ డెరివేటివ్స్, క్లోరో డెరివేటివ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇందాక మనం PCl3 కేసులో చూసినట్టుగానే ఇక్కడ కూడా PCl5 కూడా మనకి యాక్చువల్గా ఇది క్లోరినేటింగ్ ఏజెంట్ లాగా వర్క్ చేస్తుంది అనమాట. రైట్, ఏంటంటే ఇక్కడ మనకి హైడ్రాక్సిల్ ఫంక్షన్ గ్రూప్ ఉండేటువంటి కాంపౌండ్స్ తోటి ఇది రియాక్ట్ అయ్యి మనకి ఏంటంటే క్లోరో డెరివేటివ్స్ని ఫామ్ చేస్తుంది. మనకి ఇక్కడ రియాక్షన్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఓకే, ఇవి ఆల్కహాల్స్తో కానివ్వండి, ఓకే, యాసిడ్స్తో, కార్బాక్సిలిక్ యాసిడ్స్తో రియాక్ట్ అయ్యి అక్కడ ఉండేటువంటి OH ఫంక్షనల్ గ్రూప్ని క్లోరో ఫంక్షనల్ గ్రూప్గా మనకి కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఒకసారి రియాక్షన్ చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, మన ఇథైల్ ఇక్కడ ఏంటంటే మనకి ఇథైల్ ఆల్కహాల్ PCl5తో రియాక్ట్ అయినప్పుడు మనకి ఇథైల్ క్లోరైడ్ POCl3 అలాగే మనకి HCl ఫామ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఎస్టిక్ యాసిడ్తో PCl5 రియాక్ట్ అయినప్పుడు మనకి ఎస్టైల్ క్లోరైడ్తో పాటు POCl3 అండ్ HCl రియాక్ట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మనకి PCl3కి PCl5కి మధ్యలో కూడా సిమిలారిటీస్ సేమ్ ఉంటాయి. ఓకే, ప్రిపరేషన్ మెథడ్స్లో కానివ్వండి, ప్రాపర్టీస్లో కానీ సిమిలారిటీస్ దాదాపుగా సేమ్ ఉంటాయి. రియాక్షన్స్ కూడా ఓకే, ఆర్గానిక్ కాంపౌండ్స్తో రియాక్ట్ అయ్యేటువంటి విధానం కూడా సేమ్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనకి బై ప్రోడక్ట్స్ ఏంటనేటువంటిది ఒకసారి మనం కంపేర్ చేసుకోవాలన్నమాట. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఫైన్లీ డివైడెడ్ మెటల్స్ ఆన్ హీటింగ్ విత్ PCl5 గివ్ కరస్పాండింగ్ క్లోరైడ్స్. ఓకే, మనకి ఫైన్లీ డివైడెడ్ మెటల్స్ని కనుక ఓకే అంటే పౌడర్ ఫామ్లో మనం మెటల్స్ని PCl5తో రియాక్ట్ చేసినప్పుడు మనకి ఆ మెటల్ క్లోరైడ్స్ అనేటువంటివి ఫామ్ అవుతాయి. ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, సిల్వర్ పౌడర్తో PCl5 రియాక్ట్ అయినప్పుడు మనకి ఏంటంటే సిల్వర్ క్లోరైడ్ ఫామ్ అవుతుంది. ఓకే, అలాగే టిన్తో రియాక్ట్ అయినప్పుడు మనకి టిన్ క్లోరైడ్ ఫామ్ అవుతుంది. ఓకే, ఇవి ఏంటంటే మెటల్స్ తోటి ఎలా రియాక్ట్ అవుతుంది అనేటువంటిది. నెక్స్ట్, ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద సింథసిస్ ఆఫ్ సమ్ ఆర్గానిక్ కాంపౌండ్స్. ఎగ్జాంపుల్ ఇథైల్ క్లోరైడ్, ఓకే, ఎసిటైల్ క్లోరైడ్ ఆల్రెడీ యూజ్ చదివామన్నమాట. ఏంటంటే మనం ఆర్గానిక్ కాంపౌండ్స్ ఇథైల్ క్లోరైడ్ లేదా ఎసిటైల్ క్లోరైడ్ లాంటి ఆర్గానిక్ కాంపౌండ్స్ని ప్రిపేర్ చేయడం కోసం మనం PCl5ని యూజ్ చేస్తాం. అలాగే మనం స్ట్రక్చర్ గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. స్ట్రక్చర్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ రియాక్షన్స్తో పాటు ఇక్కడ మనం ఆర్గానిక్ రియాక్షన్స్తో పాటు స్ట్రక్చర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఒకసారి చూద్దాం. ఇన్ గ్యాషెస్ అండ్ లిక్విడ్స్ ఫేజెస్ ఇట్ హ్యాస్ ట్రైగోనల్ బైపిరమిడల్ స్ట్రక్చర్ యాజ్ షోన్. ఓకే, మనకి ఇక్కడ పిక్చర్లో ఇచ్చారు స్ట్రక్చరు. ద 3 ఈక్విటోరియల్ PCl bonds are equivalent while the 2 axial bonds are longer than equatorial bonds. This is due to the fact that the axial bond pairs suffer more repulsion as compared to equatorial bonds. Okay friends, ఇది చాలా ఇంపార్టెంట్. మనం PCl5 కనుక చూసినప్పుడు PCl5 స్ట్రక్చర్ కనుక చూసినప్పుడు మనకేంటంటే ఇక్కడ ట్రైగోనల్ బైపిరమిడల్ స్ట్రక్చర్ ఉంటుంది. ఇది ట్రైగోనల్ బైపిరమిడల్ స్ట్రక్చర్. ఇక్కడ మనకి హైబ్రిడైజేషన్ ఏంటి ఫ్రెండ్స్? sp3d హైబ్రిడైజేషన్ మనం చూడవచ్చు అనమాట. ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ ఉండేటువంటి 5 బాండ్స్లలో మనకి 3 ఈక్విటోరియల్ బాండ్స్, అలాగే మనకి 2 యాక్సియల్ బాండ్స్. 3 ఈక్విటోరియల్ బాండ్స్ అలాగే మనకి 2 యాక్సియల్ బాండ్స్ ఉంటాయి. అయితే ఏంటంటే ఈ 3 ఈక్విటోరియల్ బాండ్స్ యొక్క బాండ్ లెంత్ సేమ్ ఉంటుంది అనమాట. ఈక్విటోరియల్ బాండ్స్ యొక్క బాండ్ లెంత్ సేమ్ ఉంటుంది. అలాగే మనకి ఈ 2 యాక్సియల్ బాండ్స్ యొక్క బాండ్ లెంత్ సేమ్ ఉంటుంది. అలాగే రెండిటి యొక్క బాండ్ లెంత్ని కంపేర్ చేసినప్పుడు మనకి యాక్సియల్ బాండ్స్ యొక్క బాండ్ లెంత్ ఎక్కువగా ఉంటుంది ఈక్విటోరియల్తో కంపేర్ చేసినప్పుడు. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఈక్విటోరియల్ బాండ్ లెంత్ ఎంత? 202 పికోమీటర్స్ ఉంది. అదే యాక్సియల్ బాండ్ లెంత్ చూడండి 240 పికోమీటర్స్ ఉంటుంది. ఓకే, మీరు ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే యాక్సియల్ బాండ్స్ యొక్క లెంత్ ఎక్కువగా ఉంటుందని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అలాగే ఏంటంటే ఈ 5 బాండ్స్ కూడా ఈక్వల్ కాదు అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఏంటంటే 3 బాండ్స్ ఈక్వల్, 2 బాండ్స్ ఈక్వల్, అలాగే ఏంటంటే 5 బాండ్స్ ఈక్వల్ కాదనమాట. ఓకే, అలాగే మనకి యాక్సియల్ బాండ్స్ బాండ్ లెంత్ ఎక్కువగా ఉంటుంది, ఈక్విటోరియల్ బాండ్ లెంత్ తక్కువగా ఉంటుంది. ఓకే, ఎందుకంటే ఇక్కడ మనకి యాక్సియల్ బాండ్స్లో మనకి
రిపల్షన్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ యాక్సియల్ బాండ్స్ రిపల్షన్స్ ఎక్కువగా ఉంటాయి. ఓకే, మనకి డికంపోజ్ అయినప్పుడు కూడా ఓకే PCl5 డికంపోజ్ అయినప్పుడు మనకి ఈ యాక్సియల్ బాండ్స్ బ్రేక్ అవుతాయి అన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. హైబ్రిడైజేషను sp3d ఓకే. అలాగే మనకి 5 అన్ఈక్వల్ బాండ్స్ అనమాట. అందులో 3 బాండ్స్ ఈక్విటోరియల్, 2 బాండ్స్ యాక్సియల్. ఓకే రైట్. నెక్స్ట్ మనం ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, డిస్కస్ చేద్దాం. వై డస్ PCl3 ఫ్యూమ్ ఇన్ మాయిశ్చర్? ఓకే, మాయిశ్చర్లో మనకి PCl3 ఎందుకు ఫ్యూమ్స్ని ఫామ్ చేస్తుందని చెప్పారు. ఓకే ఫ్రెండ్స్, మనం ఇందాక డిస్కస్ చేసాం కదా, మనకేంటంటే PCl3 కానివ్వండి, PCl5 కానివ్వండి, ఇవి మాయిశ్చర్ తోటి కాంటాక్ట్కి వచ్చినప్పుడు మనకి ఏమవుతుందంటే అవి హైడ్రాలసిస్ రియాక్షన్ జరుగుతుంది. ఓకే, దే హైడ్రలైజ్ అనమాట యాక్చువల్గా. ఓకే, PCl3 హైడ్రలైజ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ మాయిశ్చర్ గివింగ్ ఫ్యూమ్స్ ఆఫ్ HCl. మనకి ఫ్యూమ్స్ ఎందుకు వస్తాయంటే PCl3తో కనుక రియాక్ట్ అయినప్పుడు PCl3 వాటర్తో కనుక రియాక్ట్ అయినప్పుడు మనకి ఫాస్ఫరస్ యాసిడ్తో పాటు HCl అనేటువంటిది రిలీజ్ అవుతుంది. ఈ HCl ఏంటి మనకి ఓకే ఫ్యూమ్స్ ఫామ్లో రిలీజ్ అవుతుంది అనమాట. అందుకోసమనే మనకి PCl3 మాయిశ్చర్తో కాంటాక్ట్కి వచ్చినప్పుడు ఫ్యూమ్స్ వస్తాయన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. ఏంటి, ఆర్ ఆల్ ద 5 బాండ్స్ ఇన్ PCl5 మాలిక్యూల్ ఈక్వివాలెంట్? జస్టిఫై యువర్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, ఏంటంటే మనకి చూద్దాం, PCl5లో అన్ని బాండ్స్ సేమ్ ఉన్నాయా అని అడుగుతున్నారు. ఓకే, PCl5 హ్యాస్ ఎ ట్రైగోనల్ bipyramidal structure and the 3 equatorial PCl bonds are equivalent while the 2 axial bonds are different and longer than equatorial bonds. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడే డిస్కస్ చేసాం. ఇదేంటంటే మనకి PCl5 ఓకే ట్రైగోనల్ బైపిరమిడల్ స్ట్రక్చర్ ఉంటుంది. అలాగే మనకి ఏంటంటే 3 ఈక్విటోరియల్ బాండ్స్ ఉంటాయి, 2 యాక్సియల్ బాండ్స్ ఉంటాయి. ఓకే, మనకి ఈక్విటోరియల్ బాండ్స్ చిన్నవిగా ఉంటాయి, యాక్సియల్ బాండ్స్ పెద్దవిగా ఉంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇన్ టెక్స్ట్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి కొన్ని, అవి చూద్దాం. ఏంటంటే వాట్ హ్యాపెన్స్ వెన్ PCl5 ఈజ్ హీటెడ్? ఓకే, వాట్ హ్యాపెన్స్ వెన్ PCl5 ఈజ్ హీటెడ్? ఓకే ఫ్రెండ్స్, మనకు తెలుసు అదేంటంటే PCl5ని హీట్ చేస్తే ఏం జరుగుతుంది? మనకి సింపుల్ ఫ్రెండ్స్, PCl5ని హీట్ చేస్తే మనకి ఇది డీకంపోజ్ అవుతుంది, మనకి PCl3 అలాగే మనకి Cl2 కూడా ఫామ్ అవుతుంది అనమాట. రైట్. నెక్స్ట్, రైట్ ఏ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ ఫర్ ద రియాక్షన్ ఆఫ్ PCl5 విత్ వాటర్. ఓకే ఫ్రెండ్స్, ఆల్రెడీ మనం ఇది చూసాము. ఏంటి, PCl5కి హైడ్రాలసిస్ రియాక్షన్ రాయమంటున్నారు. PCl5కి హైడ్రాలసిస్ రియాక్షన్ ఏంటంటే ఫస్ట్ మనకి PCl5కి వాటర్ యాడ్ చేసినప్పుడు మనకు ఫస్ట్ POCl3 అలాగే HCl ఫామ్ అవుతుంది. నెక్స్ట్ POCl3 కూడా మనకి హైడ్రాలసిస్లో పార్టిసిపేట్ అవుతుంది. ఇక్కడ మనకి 3 moles ఆఫ్ వాటర్. ఓకే, మనకి ఫైనల్గా ఏమవుతుందంటే మనకి H3PO4 ఫామ్ అవుతుంది, H3PO4 ప్లస్ 3HCl. ఓకే ఫ్రెండ్స్, ఇది ఏంటంటే మనకి PCl5కి హైడ్రాలసిస్ రియాక్షన్ అనమాట. రైట్ ఫ్రెండ్స్, నెక్స్ట్ డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఆక్సో యాసిడ్స్ ఆఫ్ ఫాస్ఫరస్. ఓకే, ఆక్సో యాసిడ్స్ అంటే ఏంటంటే మనకి ఫాస్ఫరస్లో మనకి OH PO బాండ్ P డబుల్ బాండ్ O, P డబుల్ బాండ్ O అలాగే OH ఇలా ఉండే వీటిల్లో ఇలాంటి స్ట్రక్చర్ ఉంటుందన్నమాట. వీటిని మనం ఆక్సో యాసిడ్స్ అంటున్నాం. ఓకే ఫ్రెండ్స్, చూద్దాం. Phosphorus forms a number of oxo acids. The important oxo acids of phosphorus with their formula, methods of preparation and the presence of some characteristics bonds in their structure are given in table 7.5. ఓకే ఫ్రెండ్స్, మనకి ఈ ఫాస్ఫరస్ ఆక్సో యాసిడ్ సంబంధించినటువంటి స్ట్రక్చర్స్, ఫార్ములా, జనరల్ ప్రిపరేషన్ మెథడ్స్ అలాగే బాండ్స్, డిఫరెంట్ బాండ్స్ గురించి మనకి ఇక్కడ ఒక ట్యాబులర్ ఫామ్లో ఇచ్చారు. ఓకే, మనం ఆ టేబుల్ని ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఏంటంటే టేబుల్లో ఫస్ట్ నేమ్ ఆఫ్ ద ఆక్సో యాసిడ్, ఫార్ములా, ఓకే, ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ఫాస్ఫరస్ ఇన్ దట్ ఆక్సో యాసిడ్, ఓకే, క్యారెక్టరిస్టిక్ బాండ్స్ అండ్ దేర్ నెంబర్,
అండ్ ప్రిపరేషన్ మెథడ్స్. ఓకే ఫ్రెండ్స్, మనం 1 by 1 చూద్దాం. ఫస్ట్ ఏంటంటే హైపోఫాస్ఫరస్ యాసిడ్. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మనకి ఫాస్ఫరస్ ఆక్సో యాసిడ్స్లో మనకి 2 సిరీసెస్ ఉంటాయన్నమాట. అదేంటంటే అసాసిడ్స్, ఇక్ యాసిడ్స్ అని ఉంటాయన్నమాట. అసాసిడ్స్లో మనకి ఏంటంటే ఫాస్ఫరస్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ తక్కువగా ఉంటుంది. ఇక్ యాసిడ్లో మనకి ఫాస్ఫరస్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఎక్కువగా ఉంటుంది. అంటే హయ్యర్ ఆక్సిడేషన్ స్టేట్లో ఫామ్ అయ్యేటువంటి ఆక్సో యాసిడ్స్ని మనం ఏమంటున్నాం, ఇక్ యాసిడ్స్ అంటున్నాం. అలాగే లోయర్ ఆక్సిడేషన్ స్టేట్లో ఫామ్ అయ్యేటువంటి ఆక్సైడ్స్ని ఏమంటున్నాం, అసాసిడ్స్ అంటున్నాం. ఫ్రెండ్స్, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఫస్ట్ ఏంటంటే హైపోఫాస్ఫరస్ యాసిడ్ ఫార్ములా ఏంటి ఫ్రెండ్స్, మనకి H3PO2. ఓకే, ఇక్కడ ఆక్సిడేషన్ స్టేట్ కనుక మీరు క్యాలిక్యులేట్ చేస్తే మనకి +1 వస్తుంది. ఓకే, ఈ బాండ్స్ గురించి మీకు నేను మళ్ళీ తర్వాత స్పెషల్గా డిస్కస్ చేశాను ఫ్రెండ్స్. ఓకే, దీని ప్రిపరేషన్ మెథడ్స్ కనుక చూస్తే ఏంటంటే వైట్ ఫాస్ఫరస్ని ఆల్కలీతో రియాక్ట్ చేసినప్పుడు మనకి ఏంటంటే ఈ హైపోఫాస్ఫరస్ యాసిడ్ ఫామ్ అవుతుంది. దీన్నే మనం ఫాస్ఫేనిక్ యాసిడ్ అని కూడా అంటాం అనమాట. నెక్స్ట్ ఆర్థోఫాస్ఫరస్ యాసిడ్, దీన్నే మనం ఫాస్ఫోనిక్ యాసిడ్. ఆర్థోఫాస్ఫరిక్ యాసిడ్ని మనం ఫాస్ఫరస్ యాసిడ్ని మనం జనరల్గా ఫాస్ఫరస్ యాసిడ్ కూడా అని అంటాం. ఈ ఆర్థో చెప్పకుండా ఫాస్ఫరస్ యాసిడ్ అని కూడా అంటాం. ఫార్ములా చూడండి ఫ్రెండ్స్, మనకి H3PO3. జనరల్గా మనకి కనిపించేటువంటి యాసిడ్స్ ఏంటంటే ఫాస్ఫరస్ యాసిడ్, ఫాస్ఫోరిక్ యాసిడ్. ఈ 2 యాసిడ్లు మనకి జనరల్గా ఎక్కువసార్లు మనకి రియాక్షన్లో కానీ ఈ ఫాస్ఫరస్కి సంబంధించి ఆక్సో యాసిడ్లో కానీ ఎక్కువసార్లు వీటిని మనం స్టడీ చేస్తామన్నమాట. ఓకే, గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఏంటంటే ఆక్సిడేషన్ స్టేట్ చూద్దాం. ఆక్సిడేషన్ స్టేట్ ఏంటంటే +3. ఇక్కడ మనకి రియాక్షన్ ఏంటంటే ఓకే P2O3ని మనం ఫాస్ఫరస్ ట్రయాక్సైడ్ని కనుక హైడ్రాలసిస్ చేసినప్పుడు మనకి ఆర్థోఫాస్ఫరస్ యాసిడ్ ఆర్ ఫాస్ఫోనిక్ యాసిడ్ మనకి ఫామ్ అవుతుందన్నమాట. ఇదేంటంటే ప్రిపరేషన్ మెథడ్. నెక్స్ట్ పైరోఫాస్ఫరస్ యాసిడ్ ఏంటంటే ఫ్రెండ్స్, మనకి చూడండి ఫార్ములా H4P2O5. ఒకసారి చూడండి మనకి ఇది ఎలా వస్తుందంటే PCl3ని మనకి ఏంటంటే H3PO3తో రియాక్ట్ చేసినప్పుడు మనకి ఏంటంటే పైరోఫాస్ఫరస్ యాసిడ్ వస్తుంది. ఇక్కడ మనకి ఫాస్ఫరస్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఎంత ఫ్రెండ్స్, +3. ఓకే, నెక్స్ట్ హైపోఫాస్ఫోరిక్ యాసిడ్. ఇక్కడ హైపోఫాస్ఫోరిక్ యాసిడ్లో ఏంటంటే ఫార్ములా ఏంటి, H4P2O6. ఆక్సిడేషన్ స్టేట్ ఎంత ఫ్రెండ్స్, మనకి +4 అనమాట. ఓకే, మనకి ఇక్కడ ప్రిపరేషన్ మెథడ్ ఏంటంటే రెడ్ ఫాస్ఫరస్ని ఆల్కలీతో రియాక్ట్ చేసినప్పుడు మనకి హైపోఫాస్ఫోరిక్ యాసిడ్ ఫామ్ అవుతుందన్నమాట. నెక్స్ట్ ఆర్థోఫాస్ఫోరిక్ యాసిడ్ అన్న ఈ ఆర్థో తీసేసి సింపుల్గా ఫాస్ఫోరిక్ యాసిడ్ అన్న కూడా 2 కూడా సేమ్ ఫ్రెండ్స్. చూడండి ఫార్ములా H3PO4. ఆక్సిడేషన్ స్టేట్ ఏంటి ఫ్రెండ్స్, +5. ఓకే, ప్రిపరేషన్ మెథడ్ ఏంటంటే ఫాస్ఫరస్ పెంటాక్సైడ్. ఓకే, దీన్ని మనకి ఇక్కడ P4O10 అని ఉంటుంది, కానీ మనం దీన్ని P2O5గా కూడా రాసుకోవచ్చు ఫ్రెండ్స్. ఏంటంటే మనకి ఫాస్ఫరస్ పెంటాక్సైడ్ని హైడ్రాలసిస్ చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఫాస్ఫోరిక్ యాసిడ్ని ఫామ్ చేయొచ్చు. అదే ఫాస్ఫరస్ యాసిడ్ని ఒకసారి కంపేర్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే ఫాస్ఫరస్ ట్రయాక్సైడ్ని హైడ్రాలసిస్ చేసినప్పుడు మనకి ఫాస్ఫరస్ యాసిడ్ ఫామ్ అవుతుంది. అదే ఫాస్ఫరస్ పెంటాక్సైడ్ని హైడ్రాలసిస్ చేసినప్పుడు మనకి ఫాస్ఫోరిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. ఓకే, ఇలా కంపారిజన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి పైరోఫాస్ఫోరిక్ యాసిడ్ ఫార్ములా చూడండి ఫ్రెండ్స్, మనకి ఏంటంటే H4P2O7. ఇక్కడ మనకి ఏంటంటే ఆక్సిడేషన్ స్టేట్ +5. అలాగే మనకి ఏంటంటే
దీన్ని ఎలా ఫామ్ చేయొచ్చు అంటే ఫాస్ఫోరిక్ యాసిడ్ని హీట్ చేయడం ద్వారా, ఫాస్ఫోరిక్ యాసిడ్ని హీట్ చేయడం ద్వారా. అంటే యాక్చువల్గా ఏం జరుగుతుందంటే మనకి 2 ఫాస్ఫోరిక్ యాసిడ్స్ని హీట్ చేయడం ద్వారా మనకి ఒక వాటర్ మాలిక్యూల్ లాస్ అవుతుంది అనమాట. ఒక వాటర్ మాలిక్యూల్ లాస్ అవుతుంది. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, మనకి 2H3PO4 ఓకే, ఇదేంటి ఫాస్ఫోరిక్ యాసిడ్. దీన్ని కనుక మనం హీట్ చేసామనుకోండి, హీట్ చేస్తే మనకి ఏమవుతుందంటే ఒక వాటర్ మాలిక్యూల్ లాస్ అవుతుంది అనమాట. ఒక వాటర్ మాలిక్యూల్ లాస్ అయ్యి మీరు ఫార్ములా చూడండి, H4P2O7 ఓకే, ఇదేంటి పైరోఫాస్ఫోరిక్ యాసిడ్. అలాగే మనకి పైరోఫాస్ఫరస్ యాసిడ్ కూడా చూసాం ఫ్రెండ్స్ ఇందాక మనం. పైరోఫాస్ఫరస్ యాసిడ్ ఇక్కడ కూడా అలాగే అనమాట. ఏంటంటే మనకి ఫాస్ఫరస్ యాసిడ్స్ని రెండింటిని కనుక కంబైన్ చేసినప్పుడు అందులోంచి వాటర్ మాలిక్యూల్ తీసేస్తే ఈ పైరోఫాస్ఫరస్ యాసిడ్ వస్తుందన్నమాట. ఓకే, ఇక్కడ కూడా మనకి ఏంటంటే సిమిలర్ స్ట్రక్చర్, కానీ ఇక్కడ ప్రిపరేషన్ మెథడ్ డిఫరెంట్ అనమాట. కానీ ఏంటంటే ఇది మనకి ఇలా కనిపిస్తుంది అనమాట. 2 ఆర్థోఫాస్ఫరస్ యాసిడ్ మాలిక్యూల్స్ని జాయిన్ చేసి వాటర్ తీసేయడం ద్వారా మనకి పైరోఫాస్ఫరస్ యాసిడ్ వస్తుంది. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే మనకి పైరోఫాస్ఫోరిక్ యాసిడ్ ఇది కూడా ఏంటంటే మనకి 2 ఫాస్ఫోరిక్ యాసిడ్ మాలిక్యూల్స్ని జాయిన్ చేయడం ద్వారా మనకి ఏంటంటే ఒక వాటర్ మాలిక్యూల్ తీసేయడం ద్వారా మనకి పైరోఫాస్ఫోరిక్ యాసిడ్ వస్తుందన్నమాట. నెక్స్ట్ ఏంటంటే మెటాఫాస్ఫోరిక్ యాసిడ్ ఫార్ములా చూడండి ఫ్రెండ్స్, ఏంటంటే ఇది పాలిమరిక్ ఫామ్ అనమాట. యాక్చువల్గా HPO3 టేకెన్ n టైమ్స్, ఓకే, HPO3 టేకెన్ n టైమ్స్. ఇదేంటి మెటాఫాస్ఫోరిక్ యాసిడ్. ఆక్సిడేషన్ స్టేట్ చూడండి ఫ్రెండ్స్, మనకి ఏంటంటే +5. అలాగే మనకి ప్రిపరేషన్ మెథడ్ చూసినప్పుడు ఫాస్ఫరస్ యాసిడ్ అండ్ బ్రోమిన్ హీట్ ఇన్ ఏ సీల్డ్ ట్యూబ్. ఓకే, ఫాస్ఫరస్ యాసిడ్ అంటే H3PO3కి మనం బ్రోమిన్ యాడ్ చేసి మనం రియాక్షన్ కనుక చేసినప్పుడు మనకి ఏంటంటే మెటాఫాస్ఫోరిక్ యాసిడ్ ఫామ్ అవుతుందన్నమాట. చూడండి ఫ్రెండ్స్, వీటన్నిటిలో కూడా ఏంటంటే మనకి ఫాస్ఫరస్ డిఫరెంట్ ఆక్సిడేషన్ స్టేట్ని చూపిస్తుంది. ఇక్కడ +1, ఇక్కడ మనకి +3, అలాగే +4, అలాగే మనకి +5 ఆక్సిడేషన్ స్టేట్స్ అనమాట. ఇప్పుడు మనకి +4 అండ్ +5 ఓకే, ఇవేంటి హయ్యర్ ఆక్సిడేషన్ స్టేట్స్. ఇక్కడ ఈ +4 +5 ఆక్సిడేషన్ స్టేట్లో వచ్చేటువంటి యాసిడ్స్ ఏమిటంటే మనకి ఇక్తో ఎండ్ అవుతాయి అనమాట. అంటే హైపోఫాస్ఫోరిక్ యాసిడ్, పైరోఫాస్ఫోరిక్ యాసిడ్ అలా అనమాట. మెటాఫాస్ఫోరిక్ యాసిడ్, ఆర్థోఫాస్ఫోరిక్ యాసిడ్ ఇలా. అలాగే మనకి ఏంటంటే లోయర్ ఆక్సిడేషన్ స్టేట్స్ +1 కానివ్వండి, +3లో కానివ్వండి, మనకి ఏంటంటే ఇక్కడ యాసిడ్ యొక్క నేమ్ అస్తో ఎండ్ అవుతుందన్నమాట. ఓకే, లైక్ ఆర్థోఫాస్ఫరస్ యాసిడ్, పైరోఫాస్ఫరస్ యాసిడ్ అలా అనమాట. నెక్స్ట్ మనకి ఏంటంటే ద కంపోజిషన్ ఆఫ్ ద ఆక్సో acids are interrelated in terms of loss or gain of water molecule or oxygen atom. The structures of some important oxo acids are given next. ఓకే, మనకి ఏంటంటే వీటి యొక్క స్ట్రక్చర్స్ కింద నెక్స్ట్ ఇచ్చారండి, వాటి గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకే రైట్, ఇక్కడ ఇప్పుడు డిస్కస్ చేయబోయేటువంటి విషయం చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకే, ఇదేంటంటే వీటి యొక్క స్ట్రక్చర్స్, ఆక్సిడేషన్ స్టేట్స్, వీటి యొక్క ఆక్సిడైజింగ్ నేచర్ కానివ్వండి, రెడ్యూసింగ్ నేచర్ కానివ్వండి, ఎసిడిటీ కానివ్వండి, బేసిడిసిటీ కానివ్వండి, ఓకే, జనరల్గా బేసిసిటీ. ఓకే రైట్, ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, వెరీ ఇంపార్టెంట్. అలాగే మనకి ఎంట్రన్స్లో వచ్చేటువంటి క్వశ్చన్స్ కానివ్వండి, ఓకే, మెయిన్గా ఎంట్రన్స్లలో అపేర్ అయ్యేటువంటి క్వశ్చన్స్ మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నటువంటి విషయం నుండే వస్తాయన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇన్ ఆక్సో యాసిడ్ ఫాస్ఫరస్ ఈజ్ టెట్రాహెడ్రల్లీ సరౌండెడ్ బై అదర్ యాటమ్స్. ఓకే, ఏ ఆక్సో యాసిడ్ అయినా సరే ఫ్రెండ్స్, అస్ యాసిడ్ అయినా పర్లేదు లేదా ఇక్ యాసిడ్ అయినా పర్లేదు, అక్కడ ఏంటంటే మనకి ఫాస్ఫరస్ మనకి టెట్రాహెడ్రల్గా అరేంజ్ అయి ఉంటుందన్నమాట. ఓకే, ఈ ఫాస్ఫరస్ యాటమ్ మీద మిగతా యాటమ్స్ అన్నీ కూడా మనకి టెట్రాహెడ్రల్ ఫ్యాషన్లో అరేంజ్ అయి ఉంటాయన్నమాట. ఆల్ దీస్ యాసిడ్స్ కంటైన్ అట్లీస్ట్ 1 PO ఫాస్ఫరస్ ఆక్సిజన్
డబుల్ బాండ్ అండ్ 1 POH బాండ్ అనమాట. ఓకే, ఏంటంటే అన్ని యాసిడ్స్, అసాడ్స్ కానివ్వండి, ఇక్ యాసిడ్స్ కానివ్వండి, మనకి ఏంటంటే అట్లీస్ట్ ఒక ఫాస్ఫరస్ ఆక్సిజన్ మధ్యలో మనకి ఒక డబుల్ బాండు, అలాగే ఏంటంటే ఫాస్ఫరస్ హైడ్రాక్సీ గ్రూప్ మధ్యలో ఒక సింగిల్ బాండ్ ఉంటుందన్నమాట. ఒక PO డబుల్ బాండ్, ఒక POH సింగిల్ బాండ్ ఉంటుందన్నమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకే, ఇదేంటంటే ఈ పాయింట్ మనం స్ట్రక్చర్స్ రాసేటప్పుడు మనకి యూజ్ అవుతుందన్నమాట, వీటి స్ట్రక్చర్స్ రాసేటప్పుడు. అలాగే ఏంటంటే ఖచ్చితంగా మనకి ఏంటి ఫాస్ఫరస్ టెట్రాహెడ్రల్ ఫామ్లో మనకి అరేంజ్ అయి ఉంటుందన్నమాట. రైట్, ద ఆక్సో యాసిడ్స్ ఇన్ విచ్ ఫాస్ఫరస్ హ్యాజ్ లోయర్ ఆక్సిడేషన్ స్టేట్ లెస్ దాన్ +5 contain in addition to P double bond O and POH bonds either PP or PH bonds but not both. ఓకే, ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మనకేంటంటే ఫాస్ఫరస్ లోయర్ ఆక్సిడేషన్ స్టేట్లో, ఓకే, ఫాస్ఫరస్ లోయర్ ఆక్సిడేషన్ స్టేట్లో ఏంటంటే ఓకే +5 కంటే కూడా మనకి లోయర్ ఆక్సిడేషన్ స్టేట్లో మనకి ఫాస్ఫరస్ P డబుల్ బాండ్ O అలాగే POHతో పాటు మనకి PP సింగిల్ బాండ్ కానివ్వండి లేదా PH సింగిల్ బాండ్ కానీ ఏదో ఒకదాన్ని మాత్రమే చూపిస్తుంది. ఓకే, PP సింగిల్ బాండ్ ఆర్ PH సింగిల్ బాండ్స్ మాత్రమే ఉంటాయి, కానీ ఈ రెండు బాండ్స్ కలిసి ఉండవు అన్నమాట. ఈ రెండు బాండ్స్ కూడా కలిసి ఉండవు. ఓకే, మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, మనకి ఏంటంటే ఫాస్ఫరస్ లోయర్ ఆక్సో యాసిడ్స్లో ఫాస్ఫరస్కి సంబంధించినటువంటి లోయర్ ఆక్సో యాసిడ్స్ అంటే ఏంటంటే +5 కంటే తక్కువ ఆక్సిడేషన్ స్టేట్ ఉండేటువంటి ఆక్సో యాసిడ్స్లో మనకి P డబుల్ బాండ్ O అలాగే POH బాండ్తో పాటు PP సింగిల్ బాండ్ కానివ్వండి, PH సింగిల్ బాండ్ కానివ్వండి మనం చూస్తాము, కానీ ఈ రెండు మాత్రం ఒకేసారి ఉండవు అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ చూద్దాం. దీస్ యాసిడ్స్ ఇన్ +3 ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ఫాస్ఫరస్ టెండ్ టు డిస్ప్రపోర్షనేట్ టు హయ్యర్ అండ్ లోయర్ ఆక్సిడేషన్ స్టేట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్థోఫాస్ఫోరస్ యాసిడ్ ఆన్ హీటింగ్ డిస్ప్రపోర్షనేట్స్ టు గివ్ ఆర్థోఫాస్ఫోరిక్ యాసిడ్ అండ్ ఫాస్పీన్. ఓకే, రియాక్షన్ చూద్దాం ఫ్రెండ్స్. ఏంటంటే మనకి ఆక్సో యాసిడ్స్ ఫాస్ఫరస్ +3 ఆక్సిడేషన్ స్టేట్లో ఫామ్ చేసేటువంటి ఆక్సో యాసిడ్స్ ఏంటంటే ఇవి అన్స్టేబుల్ ఫ్రెండ్స్. యాక్చువల్గా ఇదేంటంటే మనకి డిస్ప్రపోర్షనేట్ అవుతాయి. ఎలా డిస్ప్రపోర్షనేట్ అవుతాయంటే ఫాస్ఫరస్ మనకి హయ్యర్ ఆక్సిడేషన్ స్టేట్కి అలాగే లోయర్ ఆక్సిడేషన్ స్టేట్కి, ఫాస్ఫరస్ హయ్యర్ ఆక్సిడేషన్ స్టేట్కి అలాగే లోయర్ ఆక్సిడేషన్ స్టేట్కి ఈ కాంపౌండ్స్ని ఫామ్ చేసేలాగా మనకి డిస్ప్రపోర్షనేట్ అవుతాయి అన్నమాట. ఒకసారి చూద్దాం. మనకి ఆర్థోఫాస్ఫరస్ యాసిడ్ కనుక ఎగ్జాంపుల్గా తీసుకున్నప్పుడు ఆర్థోఫాస్ఫరస్ యాసిడ్ లేదా మీరు సింపుల్గా దీన్ని ఫాస్ఫరస్ యాసిడ్ కూడా అనొచ్చు అనమాట. అయితే ఇక్కడ ఫాస్ఫరస్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఎంత ఫ్రెండ్స్ +3. అలాగే మనకి ఇది డిస్ప్రపోర్షనేట్ అయినప్పుడు మనకి ఏం ఫామ్ అవుతుందంటే H3PO4. ఇదేంటి ఫాస్ఫోరిక్ యాసిడ్. ఇక్కడ ఫాస్ఫోరిక్ యాసిడ్లో ఫాస్ఫరస్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఎంత ఫ్రెండ్స్, ఇది +5 ఆక్సిడేషన్ స్టేట్ అనమాట. అలాగే మనకి ఫాస్పీన్ని కూడా ఫామ్ చేస్తుంది. ఫాస్పీన్లో మనకి ఫాస్ఫరస్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఎంత ఫ్రెండ్స్ -3. అంటే ఏంటంటే +3 ఆక్సిడేషన్ స్టేట్, ఇది అన్స్టేబుల్ ఫ్రెండ్స్. అలాగే ఇది ఏంటంటే డిస్ప్రపోర్షనేట్ అవ్వడం ద్వారా మనకి +5 ఆక్సిడేషన్ స్టేట్ ఉన్నటువంటి కాంపౌండ్ అలాగే -3 ఆక్సిడేషన్ స్టేట్ ఉన్నటువంటి కాంపౌండ్ ఫామ్ అవుతుంది. అంటే ఏంటంటే ఒక అన్స్టేబుల్ నుంచి మనకి స్టేబుల్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఉండేటువంటి ఈ కాంపౌండ్స్ ఫామ్ అవుతాయన్నమాట. ఓకే, ఇక్కడ ఏంటంటే మనకి ఒకే ఎలిమెంట్ లేదా ఒకే యాటమ్ ఆక్సిడైజ్ అవ్వడము అలాగే రెడ్యూస్ అవ్వడం జరిగితే దీన్నే మనం డిస్ప్రపోర్షనేషన్ అంటామని మనకు తెలుసు ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ రియాక్షన్ కూడా ఇచ్చారు చూడండి. ఏంటి 4 moles ఆఫ్ H3PO3 ఓకే ఫాస్ఫరస్ యాసిడ్ డిస్ప్రపోర్షనేట్ ఇంటూ ఓకే H3PO4 ఫాస్ఫోరిక్ యాసిడ్ PH3 ఏంటిది ఫాస్పీన్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇక్కడ స్ట్రక్చర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకే, మనం స్ట్రక్చర్స్ గురించి డిస్క్రిప్షన్ ఇందాక చదివాము. ఓకే, ఇప్పుడు మళ్ళీ చూద్దాం. ఏంటంటే ఇక్కడ ఆర్థోఫాస్ఫోరిక్ యాసిడ్ దీన్నే మనం సింపుల్గా ఫాస్ఫోరిక్ యాసిడ్ కూడా అనొచ్చు. ఫార్ములా చూడండి ఫ్రెండ్స్, H3PO4 ఏంటంటే మనకి స్ట్రక్చర్లో మనం డిస్కస్ చేసినప్పుడు మనకి ఫస్ట్ చూడండి
ఒక కంపల్సరీ ఏంటంటే ఒక పీ డబుల్ బాండ్ ఓ ఉండాలన్నమాట. ఓకే, ఫస్ట్ ఫార్ములా రాసుకొని దానికి ప్యారలల్గా మనం స్ట్రక్చర్ రాసేద్దాం ఫ్రెండ్స్. ఓకే, ఫస్ట్ ఫార్ములా ఏంటంటే H3PO4. ఓకే, మనకి డిస్క్రిప్షన్ ప్రకారం ఫస్ట్ ఏంటంటే మినిమం ఒక పీ డబుల్ బాండ్ ఓ ఉండాలి, అలాగే మనకి ఒక OH బాండ్ ఉండాలి, ఓకే, రిమైనింగ్ ఏంటి? ఓకే, ఇక్కడ 2 ఆక్సిజన్లు, ఒక హైడ్రోజన్ పోయింది. తర్వాత మనకి ఏంటంటే ఇంకొక 2 ఆక్సిజన్స్ని 2 హైడ్రోజన్స్ని బ్యాలెన్స్ చేయాలన్నమాట. కాబట్టి ఏంటంటే OH రాసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి H3, ఓకే, H3PO4 ఏంటంటే మనకి ఒక మినిమం ఒక పీ డబుల్ బాండ్ ఓ అలాగే ఒక POH బాండ్ ఉండాలి, ఓకే, మిగతా వాటిని మనం అరేంజ్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఇది మనం స్ట్రక్చర్ రాసేటప్పుడు ఎప్పుడు కూడా మనకి ఫాస్ఫరస్కి టెట్రాహెడ్రల్ స్ట్రక్చర్ని మనం అసైన్ చేయాలన్నమాట. ఓకే, నెక్స్ట్ అలాగే పైరోఫాస్ఫోరిక్ యాసిడ్. ఓకే ఫ్రెండ్స్, మనం పైరోఫాస్ఫోరిక్ యాసిడ్ ఎలా చేస్తామంటే మనం చెప్పాం కదా ఫ్రెండ్స్, ఫాస్ఫోరిక్ యాసిడ్ని 2 మాలిక్యూల్స్ని మనం కంబైన్ చేసి వాటర్ని కనుక తీసేస్తే మనకి పైరోఫాస్ఫోరిక్ యాసిడ్ అని వస్తుందని చెప్పాం కదా. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ OH కూడా అజ్యూమ్ చేయండి, మనం వీటిలోంచి వాటర్ తీసేయండి, మనకి ఇలా వస్తుందన్నమాట. ఇక్కడ కూడా ఏంటంటే ఫార్ములా చూడండి H2P4O7. అయితే ఏంటంటే మనకి ఇక్కడ ఈ స్ట్రక్చర్లో కూడా మనకి ఫాస్ఫరస్కి ఓకే మినిమం ఒక పీ డబుల్ బాండ్ ఓ, ఇక్కడ కూడా మనకి పీ డబుల్ బాండ్ ఓ, ఓకే, అలాగే OH ఉంటుంది. ఇంకా మనకి రిమైనింగ్ ఫార్ములా ప్రకారం ఏంటంటే మిగతా OHని కూడా మనం అసైన్ చేయాలి. అలాగే ఏంటంటే టెట్రాహైడ్రల్ ఫ్యాషన్ మాత్రం మర్చిపోవద్దు అనమాట. మనకి టెట్రాహైడ్రల్ స్ట్రక్చర్ ఈ ఫాస్ఫరస్ కనుక తీసుకుంటే టెట్రాహైడ్రల్, అలాగే మనం ఈ ఫాస్ఫరస్ తీసుకున్నా కూడా మనకి టెట్రాహైడ్రల్ స్ట్రక్చర్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఆర్థోఫాస్ఫోరస్ యాసిడ్లో కూడా మనకి ఏంటంటే ఫస్ట్ టెట్రాహైడ్రల్ స్ట్రక్చర్, ఓకే, పీ డబుల్ బాండ్ ఓ అలాగే POH. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఫ్రెండ్స్ మనకి ఫార్ములా ప్రకారం ఓకే H3PO3, ఇక్కడ ఒక ఆక్సిజన్ అయిపోయింది, ఇంకొక ఆక్సిజన్ ఎలా అసైన్ చేస్తామంటే OHగా. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఏం చెప్పారంటే ఆసాసిడ్స్లో మనం ఇందాక డిస్కస్ చేసాం ఏంటంటే లోయర్ ఆక్సిడేషన్ స్టేట్ ఉండేటువంటి ఆక్సో యాసిడ్స్లో మనము ఒక పీ డబుల్ బాండ్ ఓ అలాగే POH బాండ్తో పాటు pH బాండ్స్ని కూడా మనం చూడవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకే, ఆసాసిడ్స్ యొక్క స్ట్రక్చర్ చాలా ఇంపార్టెంట్. అలాగే హైపోఫాస్ఫరస్ యాసిడ్లో కూడా మనకి ఒకసారి ఫార్ములా ఏంటంటే H3PO2. ఫస్ట్ మనకి ఫార్ములా ప్రకారం ఫస్ట్ మనకి టెట్రాహెడ్రల్ స్ట్రక్చర్ని అసైన్ చేసిన తర్వాత ఒక పీ డబుల్ బాండ్ ఓ కంపల్సరీగా అలాగే OH కంపల్సరీగా రాసి తర్వాత రిమైనింగ్ హైడ్రోజన్స్ని కానివ్వండి ఆక్సిజన్స్ని కానీ బ్యాలెన్స్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, మనకి H3PO2. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే మనకి 2 హైపోఫాస్ఫరస్ యాసిడ్లో మనకి ఏంటంటే 2 pH డైరెక్ట్ బాండ్స్ ఉన్నాయన్నమాట, 2 pH డైరెక్ట్ బాండ్స్ ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ చూద్దాం సైక్లోట్రైమెటాఫాస్ఫోరిక్ యాసిడ్ ఫార్ములా చూడండి. ఇక్కడ మనకి ఏంటంటే HPO3 టేకెన్ థ్రైస్. ఇదేంటి మెటాఫాస్ఫోరిక్ యాసిడ్ యొక్క ఫార్ములా. ఓకే, 3 టైమ్స్ తీసుకుంటున్నాం కాబట్టి ట్రైమెటాఫాస్ఫోరిక్ యాసిడ్. ఇదేంటి మనకి ఓకే ఒక రింగ్ ఫామ్లో ఉందన్నమాట, కాబట్టి ఇది సైక్లో. ఓకే, ఇక్కడ కూడా మళ్ళీ ఏంటంటే స్ట్రక్చర్ చూసినప్పుడు సేమ్ బేసిక్ ప్రిన్సిపల్ ఫ్రెండ్స్ ఏంటంటే ఒక ఫాస్ఫరస్కి మనకి ఒక డబుల్ బాండ్తో ఆక్సిజన్, ఓకే, డబుల్ బాండ్ ఆక్సిజన్, అలాగే మనకి ఒక సింగిల్ బాండ్ OH. రిమైనింగ్ ఏంటంటే మనం టెట్రాహైడ్రల్ స్ట్రక్చర్ ఫ్యాషన్లో మిగతా ఐటమ్స్ని అరేంజ్ చేయాలన్నమాట. ఇక్కడ 3 ఫాస్ఫరస్లు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. సేమ్ ఒకటి ఏంటంటే ఇక్కడ కూడా మనకి ఫాస్ఫరస్ డబుల్ బాండ్ ఓ, అలాగే ఫాస్ఫరస్ OH.
ఓకే, అన్ని ఫాస్ఫరస్లు కూడా టెట్రాహెడ్రల్ ఫ్యాషన్లో అరేంజ్ అయి ఉన్నాయన్నమాట. అలాగే నెక్స్ట్ ఏంటంటే పాలీమెటాఫాస్ఫోరిక్ యాసిడ్. పాలీమెటాఫాస్ఫోరిక్ యాసిడ్ ఫార్ములా చూడండి ఫ్రెండ్స్, ఏంటి మెటాఫాస్ఫోరిక్ యాసిడే, కాకపోతే ఏంటంటే ఇక్కడ మోర్ నెంబర్ అనమాట, టేకెన్ n టైమ్స్. ఓకే రైట్. ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ సైకిల్ ఫామ్లో కాకుండా ఇక్కడ చైన్ ఫామ్లో అరేంజ్ అయి ఉన్నాయి అనమాట. సేమ్ రూల్ ఫ్రెండ్స్, ఒక ఫాస్ఫరస్ డబుల్ బాండ్ ఆక్సిజన్, ఒక OH బాండ్, రిమైనింగ్ ఆక్సిజన్స్ని మనం టెట్రాహెడ్రల్ ఫ్యాషన్లో అరేంజ్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మనకి డిస్క్రిప్షన్ ఉంది ఫ్రెండ్స్ వీటికి సంబంధించి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఎంట్రన్స్ వచ్చేటువంటి క్వశ్చన్స్ కూడా ఇక్కడ నుంచే వస్తున్నాయి అన్నమాట. రైట్. ద యాసిడ్స్ విచ్ కంటైన్ pH బాండ్ హ్యావ్ స్ట్రాంగ్ రెడ్యూసింగ్ ప్రాపర్టీస్. దస్ హైపోఫాస్ఫరస్ యాసిడ్ is a good reducing agent as it contains 2 pH bonds and reduces, for example, AgNO3 silver nitrate to metallic silver. ఓకే ఫ్రెండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్. ఏంటంటే మనకి pH బాండ్ ఉండేటువంటి ఏ యాసిడ్స్లో అయితే pH బాండ్ ఉంటుందో అవి ఏంటంటే మనకి రెడ్యూసింగ్ ఏజెంట్స్ లాగా యాక్ట్ చేస్తాయి. మామూలుగా మనకి అసాసిడ్స్లో మనం pH బాండ్ అనేటువంటిది చూడొచ్చు అనమాట. ఏంటి మన దగ్గర ఉండేటువంటి ఏంటంటే హైపోఫాస్ఫరస్ యాసిడ్ ఫార్ములా ఏంటి, H3PO2, అలాగే ఫాస్ఫరస్ యాసిడ్ H3PO3. ఈ రెండిట్లో కూడా మనం ఏంటంటే మనం pH బాండ్స్ని చూడొచ్చు అనమాట. హైపోఫాస్ఫరస్ యాసిడ్లో మనకి 2 pH బాండ్స్ ఉంటాయి, అలాగే ఫాస్ఫరస్ యాసిడ్లో మనకి 1 pH బాండ్ ఉంటుంది. ఈ రెండు కూడా మనకి రెడ్యూసింగ్ ఏజెంట్ లాగా యాక్ట్ చేస్తాయి అన్నమాట. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాడు, అదేంటంటే మనకి హైపోఫాస్ఫరస్ యాసిడ్ సిల్వర్ నైట్రేట్తో రియాక్ట్ అయినప్పుడు, కనుక రియాక్ట్ అయినప్పుడు ఏంటంటే మనకి సిల్వర్ నైట్రేట్ సిల్వర్గా రెడ్యూస్ అవుతుంది అనమాట. సిల్వర్గా రెడ్యూస్ అవుతుంది. అలాగే హైపోఫాస్ఫరస్ యాసిడ్ ఫాస్ఫోరిక్ యాసిడ్గా ఆక్సిడైజ్ అవుతుంది అనమాట. ఓకే, ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ. అదేంటంటే దీస్ pH బాండ్స్ ఆర్ నాట్ అయోనైజబుల్ టు గివ్ H+ అండ్ డు నాట్ ప్లే ఎనీ రోల్ ఇన్ బేసిసిటీ. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఏంటంటే మనకి ఈ pH బాండ్ అనేటువంటిది వాటర్లో డిజాల్వ్ చేసినప్పుడు ఈ pH బాండ్ ఈజీగా బ్రేక్ అవ్వదు అనమాట. అలాగే మనకి ఏంటంటే దీని నుంచి H+ అయాన్స్ అనేటువంటివి రిలీజ్ అవ్వవు. ఓకే, అందుకోసం ఏంటంటే ఈ యాసిడ్స్ యొక్క బేసిసిటీకి ఇవి ఎలాంటి కంట్రిబ్యూషను ఇవ్వవు అనమాట. ఓకే రైట్. అలాగే మనకి ఓన్లీ దోస్ H ఆటమ్స్ విచ్ ఆర్ అటాచ్డ్ విత్ ఆక్సిజన్ ఇన్ POH ఫామ్ ఆర్ అయనైజబుల్ అండ్ కాజ్ ద బేసిసిటీ. ఓకే ఫ్రెండ్స్, అలాగే మనకి ఏంటంటే POH బాండ్ కూడా ఉంటుందని చెప్పాం కదా ఫ్రెండ్స్. ఈ POH బాండ్లో ఆక్సిజన్కి అటాచ్ అయినటువంటి ఈ హైడ్రోజన్ మాత్రమే మనకి వాటర్లో డిజాల్వ్ చేసినప్పుడు H+ అయాన్ని రిలీజ్ చేస్తుంది అనమాట. అందుకోసం ఏంటంటే ఒక ఫాస్ఫరస్ యాసిడ్ కానివ్వండి, ఈక్ యాసిడ్ యొక్క బేసిసిటీ ఏంటంటే మనకి నెంబర్ ఆఫ్ POH బాండ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, ఇక్కడ ఆక్సిజన్కి హైడ్రోజన్కి మధ్యలో ఉండేటువంటి బాండ్ బ్రేక్ అవడం ద్వారా మాత్రమే మనకి H+ అయాన్స్ అనేటువంటి రిలీజ్ అవుతాయి. pH బాండ్ బ్రేక్ అవడం ద్వారా మనకి ఎలాంటి H+ అనేటువంటివి రావు అనమాట. ఓకే, నెక్స్ట్ ఏంటంటే దస్ H3PO3 అండ్ H3PO4 ఆర్ డైబేసిక్ అండ్ ట్రైబేసిక్ రెస్పెక్టివ్లీ, యాజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ H3PO3 హ్యాస్ 2 POH బాండ్స్ అండ్ H3PO4 ఓకే, మనకి ఏంటంటే H3PO3 స్ట్రక్చర్ చూద్దాం ఫ్రెండ్స్. H3PO3 స్ట్రక్చర్ చూసినప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ H3PO3లో ఒకసారి చూడండి, ఇక్కడ మనకి H3PO3 ఇక్కడ ఏంటంటే మనకి 2 OH బాండ్స్ ఉన్నాయన్నమాట. ఈ 2 OH బాండ్స్ ఉండడం వల్ల ఏంటంటే వీటి నుండి మాత్రమే మనకి H+ అయాన్స్ రిలీజ్ అవుతాయి. కాబట్టి ఇది ఏంటి, డైబేసిక్ యాసిడ్. మీకు తెలుసు కదా ఫ్రెండ్స్, మనకి ఏంటంటే బేసిసిటీ అంటే నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ రిలీజ్డ్ ఆర్ నెంబర్ ఆఫ్ రీప్లేసబుల్ హైడ్రోజన్స్. అలాగే మనం H3PO4 స్ట్రక్చర్ కనుక చూసినప్పుడు, H3PO4 స్ట్రక్చర్ చూస్తే మనకి అక్కడ ఏంటంటే మనకి 3 OH బాండ్స్ కనిపిస్తాయి ఫ్రెండ్స్. ఓకే, వీ కెన్ ఫైండ్ 3 OH బాండ్స్. అలాగే ఇక్కడ ఏంటంటే ఈ 3 హైడ్రోజన్స్ కూడా మనకి
రీప్లేసబుల్ హైడ్రోజన్స్ లేదా మనకి H+ అయాన్ ఫామ్లో మనకి వాటర్లోకి రిలీజ్ అవుతుంది. కాబట్టి మనకి ఫాస్ఫరస్ యాసిడ్ యొక్క బేసిసిటీ 2, ఫాస్ఫోరిక్ యాసిడ్ యొక్క బేసిసిటీ 3 అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ ఉన్నాయి, చూద్దాం ఫ్రెండ్స్. హౌ డూ యూ అకౌంట్ ఫర్ ద రెడ్యూసింగ్ బిహేవియర్ ఆఫ్ H3PO2 హైపోఫాస్ఫరస్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఇట్స్ స్ట్రక్చర్? ఓకే ఫ్రెండ్స్, మనకి హైపోఫాస్ఫరస్ యొక్క రెడ్యూసింగ్ క్యారెక్టర్ని ఎలా డిఫైన్ చేస్తామని అడుగుతున్నారు. ఒకసారి స్ట్రక్చర్ చూద్దాం ఫ్రెండ్స్. మనకి స్ట్రక్చర్ రాసి చూస్తున్నప్పుడు మనకి ఫార్ములా ఏంటి? H3PO2. ఓకే, H3PO2 ఒక 1 హైడ్రోజన్, 2 హైడ్రోజన్, 3 హైడ్రోజన్స్. ఓకే, మనకి 3 హైడ్రోజన్స్ ఉన్నాయి. అలాగే మనకి H3PO2 అనమాట, 2 ఆక్సిజన్లో ఒక ఫాస్ఫరస్. ఓకే, ఇక్కడ ఏంటంటే దీనికి రెడ్యూసింగ్ క్యారెక్టర్ ఎలా వస్తుందనేది చూద్దాం. ఓకే, ఇన్ H3PO2 2 hydrogen atoms are bonded directly to phosphorus which imparts a reducing character to the acid. ఓకే, మనకి ఇక్కడ ఏంటంటే స్ట్రక్చర్లో మనం డైరెక్ట్గా చూడొచ్చు. అదేంటంటే ఫాస్ఫరస్కి 2 హైడ్రోజన్స్ డైరెక్ట్గా అటాచ్ అయి ఉంటాయి అనమాట. 2 హైడ్రోజన్స్ డైరెక్ట్గా అటాచ్ అయి ఉంటాయి. కాబట్టి ఈ 2 హైడ్రోజన్స్ వల్ల మనకి ఏంటంటే వీటికి రెడ్యూసింగ్ నేచర్ అనేటువంటిది వస్తుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది అలాగే మనకి ఏంటంటే నెక్స్ట్ క్వశ్చన్స్ చూద్దాం. ఓకే, వాట్ ఈస్ ద బేసిసిటీ ఆఫ్ H3PO4? వాట్ ఈస్ ద బేసిసిటీ ఆఫ్ H3PO4 అన్నాడు. ఓకే, ఇక్కడ H3PO4లో బేసిసిటీ ఎంత ఫ్రెండ్స్? ఇప్పుడే చూసాం మనం, 3 వస్తుందన్నమాట. ఒకసారి స్ట్రక్చర్ మళ్ళీ రాస్తాను నేను. ఇక్కడ ఏంటంటే మనకి POH బాండ్స్ ఉంటాయి అన్నమాట. 3 POH బాండ్స్ ఉంటాయి. ఇందులో మనకి రీప్లేసబుల్ హైడ్రోజన్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, రైట్. నెక్స్ట్, వాట్ హ్యాపెన్స్ వెన్ H3PO3 ఈజ్ హీటెడ్? ఓకే ఫ్రెండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్ రియాక్షన్. మనకు తెలుసు H3PO3లో మనకి ఫాస్ఫరస్ +3 ఆక్సిడేషన్ స్టేట్ని కలిగి ఉంటుంది. +3 ఆక్సిడేషన్ స్టేట్ కలిగి ఉంటుంది. కాబట్టి దీన్ని హీట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇది డిస్ప్రపోర్షనేట్ అవుతుంది. ఎలా డిస్ప్రపోర్షనేట్ అవుతుందంటే ఒక హయ్యర్ ఆక్సిడేషన్ స్టేట్ అలాగే ఒక లోయర్ ఆక్సిడేషన్ స్టేట్ ఉండేటువంటి కాంపౌండ్స్గా డిసోసియేట్ అవుతుంది. ఓకే, ఇక్కడ రియాక్షన్ ఏంటంటే ఇక్కడ మనకి ఫాస్ఫరస్ యాసిడ్ H3PO3. ఓకే, ఇది డిస్ప్రపోర్షనేట్ అయినప్పుడు మనకి H3PO4 అలాగే PH3 ఫామ్ అవుతుందన్నమాట. ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్, మనకి ఏంటంటే ఇక్కడ ఆక్సిడేషన్ స్టేట్ +3, ఇక్కడ ఆక్సిడేషన్ స్టేట్ +5, ఇక్కడ ఆక్సిడేషన్ స్టేట్ -3, ఆక్సిడేషన్ స్టేట్ -3 అనమాట. రైట్, ఇది ఏంటంటే మనకి ఫాస్ఫరస్ యాసిడ్ని హీట్ చేసేటప్పుడు జరిగేటువంటి రియాక్షన్స్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోతో మనం గ్రూప్ 15 ఎలిమెంట్స్ని కంప్లీట్ చేసుకున్నాం. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ మై వీడియోస్. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. మీకు డౌట్స్ కానీ ఏవైనా సలహాలు కానీ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి సజెస్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.